ఆయన ఇప్పటికి 250 పైన సినిమాలు చేశారు. ప్రతి సినిమాలో కనిపిస్తుంటాడు. సూపర్ హిట్ అయిన ప్రతి సినిమాలో కానీ, పాన్ ఇండియా అయిన సినిమాలో కానీ ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటారు. మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు. ఆయన పేరే దిల్ రమేష్. నేనైతే దిల్ రమేష్ అన్నాను, దిల్లున్న రమేష్ అంటాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒరే మావాడికి ఖాళీ లేదు సినిమా ఇండస్ట్రీకి రమ్మను. ఇవన్నీ పాత రోజులు. ఆయన ఎంఏ బీఈడి చేసి ఒక ప్రిన్సిపల్గా చేసి స్కూల్ పెట్టి అవన్నీ ఆపేసి సినిమా మీద ఫ్యాషన్తో నడి రోడ్డు మీదకి వచ్చి నుంచుని స్టూడియో ముందు 2 చేతులు కట్టుకు నుంచుని కష్టపడి మరి ఈ స్థాయికి వచ్చాడు. ఆయనే దిల్లున్న రమేష్. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, చాలా బాగున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి ఎలా సాగుతుంది జీవితం? ఎందుకంటే చదువుకున్నారు. చాలామంది గతంలో చదువుకోని వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తారు అనేది పెద్ద నానుడి. అది కూడా నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏ బీఈడి చేశారు, ప్రిన్సిపల్ చేశారు, స్కూల్ పెట్టారు. చాలామంది ఈ స్టేజ్లో ఎవరో సినిమాల కోసం ఆన్ ద స్టేజ్. నేను సుకుమార్ గారిని ఒకరిని చూసి అట్లా కంఫర్ట్ లైఫ్ని వదులుకుని ₹1,00,000 ఆ లైఫ్లో వదిలిపెట్టుకుని కాలుతో తన్ని కోరి కష్టాలు తెచ్చుకోవటం. నేను చాలా రేర్ కేసెస్ చూస్తుంటా ఇండస్ట్రీలో. ఎట్లా అనిపిస్తుంది లైఫ్ చూస్తే? మొదటగా ఈ సాక్షి ఛానల్కి పిలిచి సాక్షి ప్రేక్షకులకు నన్ను పరిచయం చేయడం కోసం మీరు తీసుకున్న ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటర్వ్యూకి పిలిచినందుకు, వచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మీకు ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ. థ్యాంక్ యూ రమేష్ గారు. మీరు చెప్పేశారు ముందే కంఫర్ట్ లైఫ్ని రోడ్డు మీద పెట్టుకున్నారు అని. కరెక్టే అండి అది. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు నేను వచ్చి దాదాపు 26 సంవత్సరాలు దాటిపోయింది ఇండస్ట్రీలో. మొదటి సినిమా యాక్ట్ చేసి 26 years దాటిపోయింది. సీతారామరాజు అని 98 సెప్టెంబర్ 13వ తేదీ నేను మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను ఫుల్ టైము. సో అప్పటికి నేను మీరు అన్నట్టు కొంచెం కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను. మా ఊర్లో చాలా కంఫర్ట్ పొజిషన్లో ఉండి కేవలం ఐడెంటిటీ క్రైసిస్, నాకు మొదటి నుంచి ఐడెంటిటీ క్రైసిస్తో నేను ఇండస్ట్రీకి వచ్చా. ఇండస్ట్రీకి వచ్చినందుకు తెలిసింది నాకు రోడ్డు మీద పడ్డాం మనం అని చెప్పి. ఎందుకంటే ముందు తెలియదు. సో ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నానండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే దేవుడి దయ వల్ల ఏదో చాలామంది నాకు హెల్ప్ చేయటం వల్ల నేను ఈ పొజిషన్లో, మీలాంటి వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ చేసే పొజిషన్లోకి వచ్చాను. కానీ రాకముందు మాత్రం ఇప్పుడు వచ్చేవాళ్ళకి కానీ, ఇప్పుడు నాలాగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీ గురించి తెలుసుకొని వచ్చేవాళ్ళు, ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు వచ్చినా ఇండస్ట్రీ గురించి తెలియకుండానే వస్తారు. అవును. ఎందుకంటే తెలుసు అనుకుంటారు. ఎవరో ఏదో చెబితే రావటము, లేకపోతే మనం సక్సెస్ అవుతామని చెప్పి రావటము చేస్తుంటారు. యాక్చువల్గా అయితే తెలుసుకొని రావాలి ఇక్కడికి. ఎందుకంటే ఈ కష్టాలను నేను భరిస్తాను, భరించి సక్సెస్ వైపు నేను వెళ్తాను అనుకున్నోడు రావాలి తప్ప, బట్ అవన్నీ కనుక్కొని రావటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ పిచ్చున్నోళ్ళు వచ్చేస్తారు. అవును. అలాగే నేను కూడా ఏమీ తెలియకుండా వచ్చాను సార్ హైదరాబాద్కి. అసలు ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉందో, దీని ప్రాసెస్ ఏంటో కూడా తెలియదు. తెలియకుండా వచ్చి తెలుసుకునే ప్రాసెస్లో చాలా ఇబ్బందులు పడ్డాను నేను. ఎవరు లేరు చెప్పేవాళ్ళు, అలా అని చెప్పి రాకూడదు కానీ వచ్చేసాం. నేను యాక్చువల్గా మీరు ప్రిన్సిపాల్, స్కూలు, ఎంఏ, ఎంఈడి ఇవన్నీ చేసింది ఓన్లీ డబ్బులు సంపాదించడానికండి. ఓకే. మనీ ఎర్నింగ్ కోసం నేను చిన్న ఏజ్లోనే స్కూల్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా 7 years రన్ చేశాను. ఆ మనీ ఎందుకు సంపాదించాలంటే, సినిమా ఇండస్ట్రీకి రావాలంటే హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్లో ఉండాలి అంటే సినిమా ఇండస్ట్రీ అంటే పేరెంట్స్ ఒప్పుకోరు. మా ఫాదర్ అగ్రికల్చర్ బేస్ ఉన్న ఫ్యామిలీ, మా చిన్న 3-4 ఎకరాలు ఉన్న ఫ్యామిలీ. చదువు రాని మా ఫాదరు చదువు ఉన్నంత వరకు చదువుకొని ఏదో జాబ్ చేయాలి, టీచర్ అన్న అవ్వాలి అనే ఉద్దేశంతో చదివిస్తున్నప్పుడు నేను కొన్ని నేర్చుకున్నా సినిమా ఇండస్ట్రీకి రావడం కోసం. కరాటే, డ్యాన్సు, ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో ఫ్లూటు ఇలాంటివి నేర్చుకున్నప్పుడు నాకు ఆయన సపోర్ట్ చేశాడు తెలియకుండానే. సో ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి మనం యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. పైగా నేను ప్రజానాట్య మండలిలో యాక్టివ్గా ఉండేవాడినప్పుడు. ఓకే. అక్కడ నాటకాలు ఇవన్నీ. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడ చాలా మందికి ఎవరికి లేవు కదా. సో మనకు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉండకూడదు కదా. సో ఇవి నేర్చుకున్నాము, ఇక్కడ ఉండకూడదు మనం అని చెప్పి మరి హైదరాబాద్ పోవాలంటే ఏంటి పరిస్థితి అంటే డబ్బు కావాలి. డబ్బులు ఇంట్లో ఇచ్చే పొజిషన్ అప్పట్లో లేదు. ఒకవేళ పొజిషన్ నుండి ఏదన్నా చేసి ఇవ్వటానికి కూడా అది మనకు సంబంధించిన ఫీల్డ్ కాదు. అవును. వాళ్ళు అనుకునేది అప్పుడు. అవును. పొలం పని చేయటం ఈజీ, పొలం ఉంది కాబట్టి. లేదా అప్పుడు మా క్లాస్మేట్స్ అందరూ అప్పుడు బాగా క్రెడిబిలిటీ ఉండి భయంకరంగా క్రేజ్ ఉన్న జాబ్ ఏంటంటే టీచరు.
బీఈడి అసలు బీఈడి టీచర్ పోస్ట్ వచ్చిందంటే వాడు హీరో ఊర్లో. అసలు ఇంకా కలెక్టర్ వచ్చినట్టు లెక్క, ఎందుకంటే అది తెలియదు మనకి. అవును. సో ఒక టీచర్ పోస్ట్కి ఎక్కువ మంది ట్రై చేసేవాళ్ళు. సో అలా అంతవరకన్నా అవుతారు అనే ఉద్దేశంతో చదివించిన తర్వాత మనకు మైండ్లో ఇది 10th ఇంటర్ అప్పటి నుంచి. సో మన చుట్టుపక్కల ఇవన్నీ నేర్చుకొని ఏదో స్పెషల్గా ఉండటం వలన ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఇక్కడ కాదు నీ రేంజ్ అక్కడ అంటుండేవాళ్ళు. సిల్వర్ స్క్రీన్ మీద నువ్వు ఇక్కడేంటి ఇక్కడ తిరుగుతావేంటి టైం వేస్ట్ కదా అని. సో మనకి ఇంక హైదరాబాద్ వచ్చి ఉండటానికి బేస్ లేదు, ఎవరో తెలియకపోవటం ఒకటి ఫీల్డ్లో. అసలు మనం ఏదో ఒక రకంగా వెళ్ళి ట్రై చేద్దామంటే డబ్బులు కావాలి. అవును. సో ఆ ప్రాసెస్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే నేను డిగ్రీ అయిపోగానే స్కూల్ స్టార్ట్ చేశాను. ఓకే. స్టార్ట్ చేశాను, తర్వాత అక్కడే ఉండి స్కూల్ రన్ చేస్తాను, ఎంఏ చేశాను. తర్వాత ఈ టీచర్ పోస్ట్ కోసం బీఈడి ఎంఈడి చేసి స్కూలు ఆబ్వియస్గా నేను పెట్టడం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ నుంచి సక్సెస్ అయిందండి. అంటే రెసిడెన్షియల్ అప్పుడప్పుడే వస్తున్న టైము. ఒక చైతన్య నారాయణ ఇవి కూడా అప్పుడు ఫేమస్ కాదు. ఓకే. ఇప్పుడు 91లో. ఓకే. 91లో నేను స్కూల్ స్టార్ట్ చేశాను. అప్పుడు రెసిడెన్షియల్ మీద అంతా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలో చదివేటప్పుడు కొద్దిగా డబ్బులు ఉండి బాగా చదివించాలనుకున్న వాళ్ళు కాన్వెంట్స్కి రెసిడెన్షియల్కి అప్పుడప్పుడే పంపిస్తున్న టైము. కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ అని స్టార్ట్ చేసి ఒక 2-3 ఇయర్స్కి వచ్చేద్దామని నేను. ఓకే. కానీ నాకు ఆ స్కూల్ ఫీల్డ్లో నేను కరస్పాండెంట్ ప్రిన్సిపాల్గా టీచర్గా ఉండటం మూలాన నాకు వచ్చిన క్రెడిబిలిటీ ఒక హీరోకి కూడా ఉండేది కదండి అక్కడ ఆ లోకల్లో. సో తక్కువ ఏజ్లో స్కూలు, ఒక బుల్లెట్ వెళ్తుంటే కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ ఈ దీంట్లో పడి సౌండ్స్ బాగుంటాయి. ఆ సౌండ్స్లో పడి ఆ రెస్పెక్ట్ చూసి అలా ఒక 6-7 ఇయర్స్ రన్ చేశాను. చేసిన తర్వాత ఇంకా నాకు ఈ నైబర్స్ మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ చెప్పడం ఇవన్నీ టైం వేస్ట్ అయిపోతుంది అనేది మైండ్లో ఫీడ్ అయిపోయి ఒక డే సడన్గా డెసిషన్ తీసుకొని స్కూల్ మా స్టాఫ్కి ఒక రేట్ చెప్పి ఇచ్చేసి ఇక మొత్తం ఒక 1 month మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది హైదరాబాద్. నాకు ఉద్దేశం ఏంటంటే ఇది తెలియాలి ఫస్ట్. హైదరాబాద్ వెళ్ళి కష్టంగా అన్నపూర్ణ స్టూడియో ఏదో కనుక్కొని వెళ్ళి గేటు ముందు నిలబడితే డెఫినెట్గా వచ్చే అబ్బాయి నువ్వు చాలా బాగున్నావు వచ్చేసాయి, నీకు ఒక మంచి విలన్ క్యారెక్టర్ ఇస్తాను లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తాము అని చెప్తారని నా ఫీలింగ్. అదే చేపట్టు లాక్కెళ్ళి కెమెరా ముందు నుంచి అసలు నిలబెడతారు. మనకి ఇక్కడ ఎవడొచ్చి చూసినా అసలు నువ్వేంటి ఇక్కడ ఉన్నావేంటి అంటున్నారు. సో ఇది ఎక్కింది బాగా. ఎక్కి ఇక సరే మనకి ఏమీ తెలియదు, తెలుసుకోవాలన్నా మనకి అప్పట్లో ఏమీ లేదు కదా. అవును. హైదరాబాద్ స్టూడియో తెలియాలంటే హైదరాబాద్ వచ్చి ఉండి అన్నపూర్ణ స్టూడియోకి బై వాక్ వెళ్తే కానీ తెలియదు మనకి. ఇప్పుడు గూగుల్ మ్యాప్ కూడా ఉండదు అసలు, సెల్ ఫోన్లే లేవు కదా. 93-94లో ఏంటంటే ఒక మనిషి కాడికి ఒక మనిషిని పిలవాలంటే ఒక ప్లేస్కి వాడి దగ్గరికి వెళ్ళి ఎవడో ఒకటి చెప్పాలి. అసలు ఇంకా ఆప్షన్ లేదు. టీవీస్ కూడా అండి అప్పుడు ఒక పాలెమో లేకపోతే ఒక ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాలో 1-2 ఒనీడా బ్లాక్ అండ్ వైట్ టీవీలు డోర్లు వేసి లాక్ వేసే టీవీలు ఉండేది. లాక్ వేసుకునేవాళ్ళు. ఆ లాక్ ఓపెన్ చేస్తేనే శుక్రవారం చిత్రలహరి సినిమాకి మొత్తం ఒక 100-200 మంది ఒక ఇంటి దగ్గర కూర్చొని ఉండేవాళ్ళు. చూసారా చిత్రలహరి? మా ఎక్స్పీరియన్స్ అండి అది. క్రికెట్ వస్తుందంటే కపిల్ దేవ్ టెండూల్కర్ కూడా అప్పుడప్పుడే వస్తున్న. అప్పుడు గవాస్కర్, కపిల్ దేవ్, శ్రీకాంత్ ఓపెనర్స్ వీళ్ళు ఉన్నప్పుడు క్రికెట్ చూడటానికి 10 రోజుల ముందు నుంచే వాళ్ళు పొండి అంటుండేవాళ్ళు. ఆ ఇంటికి వెళ్తే దూరంగా కూర్చొని మళ్ళీ గొడవలు కదా పల్లెటూరులో. అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం గొడవలు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళ ఇంటికాడో తెలుగుదేశం వాళ్ళ ఇంటికాడో ఆ టీవీ ఉండేది. మనం పోలేము, అలాని అందరు పోయి చూస్తుంటే చూడకుండా ఉండలేము. వాళ్ళు 11 వాళ్ళ అబ్బాయి అంటే పెద్దోళ్ళు పార్టీ లేదు పిల్లోళ్ళకి ఏముందో అని చెప్పేసి వదిలేసేవాళ్ళు కొంతమంది. ఇట్లా చిత్రలహరి కోసం శుక్రవారం అయిపోతే మళ్ళీ శుక్రవారం వరకు వెయిట్ చేశారు. అసలు ఆ ఫీల్. ల్యాండ్ ఫోన్ ఎక్కడో 1-2 ఉండేది, ట్రంకాలు, ఇలాంటి వాతావరణం అప్పుడు. ఎవరన్నా పిలవాలంటే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనమో మన ఫ్రెండో ఇక్కడికి రారా ఈ టైంకి ఇక్కడ కలవాలంటే కలిసే పరిస్థితి కదా అప్పుడు. అలాంటి టైంలో స్కూలు పెట్టి ఇక అందరూ నువ్వు అది చేసావు కదా. అప్పట్లో నేను నారీ మేధం అని ఒక సీరియల్లో హీరోగా చేశానండి. మాకు నారీ మేధం అని ఒక లేబర్కి ఒక రిచ్ పర్సన్స్కి మధ్యలో లవ్ అనమాట. ఓకే. అది 13 ఎపిసోడ్లు చేసి డిష్ యాంటీనాలకి లోకల్ యాడ్స్ కలెక్ట్ చేసి లోకల్లో బట్టల షాపుల వాళ్ళందరూ వెళ్ళి మీది యాడ్ వస్తుందని చెప్పేసి టీవీలో లేవు అయినా కూడా ఆ ఒక్క టీవీలో కూడా మన పేరు వస్తుంది అన్న క్రేజ్ అప్పుడు. అవును.
ఆ డబ్బులతో తీసి అలా హీరో ఇమేజ్ ఉండేదండి. Okay. స్కూల్ కాకుండా ఆ, ప్రతిరోజు 1-2 సినిమాలు చూసేది. ఇదంతా ఎక్కిపోయి ఇక లాస్ట్కి 95లో 95 ఎండ్లో ఇటు వచ్చేసారు. వచ్చేసానండి. సరే, మీ ఫోర్ ఫాదర్స్ కానీ నాన్నగారిది వ్యవసాయ కుటుంబం, Yeah. తాతగారు కానీ ఎవరికి ఈ డ్రామాలు కానీ సాంఘిక నాటకాలు కానీ అస్సలు. సినిమా ఇండస్ట్రీకి ఎవరికి టచ్ లేదు. మీకు ఎలా ఆ పురుగు అనేది మీకు ఎలా వచ్చింది? అదే నేను 10th ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నుంచే ఎందుకు అది వచ్చిందండి. అది ఆ, ఏదో స్పెషల్గా తిరగటము, స్పెషల్గా ఐడెంటిటీ క్రైసిస్ అనేది 10 మందిలో ఉంటే మీరు మనల్ని ప్రత్యేకంగా గుర్తుపట్టాలి ఆ, అనేదే ఫీలింగ్. అది ఎలాగ చదువులో రాదు మనకి, మనం అంత సెకండ్ క్లాసు, అంత ఆ ఉద్దేశం కూడా లేదు. అలా ఏదో అట్లా డెవలప్ అయిందండి. అది డెవలప్ అయిన తర్వాత నేను ఇప్పుడు కరాటీ నేర్చుకోవాలి, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే మనకేదో స్పెషల్ ఉండాలండి. అది ఒకటి తెలుసు నాకు. అవును. ఎందుకంటే అప్పట్లో భానుచందర్, సుమన్ గారు సినిమాలు చూస్తున్న టైంలో అర్జున్ గారు ఎంట్రీ అవును. వచ్చి ఒక కుంగ్ఫు ఫైట్ అది చేస్తుంటే అప్పుడు క్రేజీ ఆ ఫైట్స్ కోసం వెళ్ళి నాగదేవతని లేకపోతే అర్జున్ గారు వీళ్ళు ఫామ్ లో ఉన్నప్పుడు అర్జున్ గారు వచ్చాడు మా చిన్నప్పుడు. మన్యంలో మొనగాడు ఆ సినిమాకి, మాపల్లిలో గోపాలుడు, మన్యంలో మొనగాడు, మాపల్లిలో గోపాలుడు పెద్ద క్రేజీ అండి. అప్పుడు నేను 7th క్లాస్ 8th క్లాస్ అప్పుడు. సో అది చూసి ఇలా ఉండాలి కదా వెళ్ళాలంటే సినిమా ఇండస్ట్రీ కానీ ఏదో ఒక క్రేజ్. అది అప్పుడు కరాటీ లేదు మా ఊర్లో. మాది కందుకూరు అని, ప్రకాశం జిల్లాలో కందుకూరు అని ఒక టౌన్ అండి మాది. అక్కడే నా బ్రాటప్ అంతా. లేదు కరాటీ నేర్చుకోవాలంటే మేము ఒంగోలు రావాలి, లేకపోతే మధ్యలో సింగరాయకొండ అని ఉంది హైవే, అక్కడ ఉంటాయి. మా దగ్గర లేదు. సైకిల్ కొని సైకిల్ మీద అక్కడికి వెళ్ళి నేర్చుకొని వచ్చి వారానికి 2 క్లాసులు, మళ్ళీ వారం అంతా మా ఊర్లో ప్రాక్టీసు, పొలాల్లోకి వెళ్ళి దానికి ఒక డ్రెస్సు, షూసు. అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు తెలియదు, ఇప్పుడు జనరేషన్కి అసలు తెలియదు. ఒక గవర్నమెంట్ కాలేజీకి 530 రూపాయలు 550 రూపాయలు సంవత్సరానికి ఫీజు అండి. మేము ఇంటరు డిగ్రీ 10th క్లాసు 6th మొత్తం గవర్నమెంట్ స్కూల్సే, తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్. దాంట్లో ఆ 550 రూపాయలు ఒక సంవత్సరానికి ఒకసారి ఫీజు కట్టడానికి కాలేజీలో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 1-2 నెలలు లాస్ట్ డేట్ వరకు కట్టేది కాదు. కట్టడానికి అడిగి ఇంట్లో చూద్దాంలే ఇద్దాంలే, నీకు ఏదైనా కోపం వచ్చినప్పుడు చదువు లేదు ఏం లేదు, నువ్వు పొలం పని చేసుకుని నీకు ఎందుకు లాస్ట్ డేట్ వస్తున్న డబ్బులు అడిగితే అంత కష్టంగా ఉండేదండి అప్పుడు ఆ టైంలో, ఆ తక్కువ డబ్బులకి. అలాంటి టైంలో మా ఫాదరు కరాటీకి 50 రూపాయలు ఫీజు, డ్రెస్కి ఒక 200-250 రూపాయలు, షూ కొనాలి, హైదరాబాద్ వెళ్ళి షూ కొనుక్కొచ్చుకోవాలంటే చదువుకే డబ్బులు ఇచ్చే పరిస్థితి కాదండి. అన్ని ఫ్యామిలీస్ అంతే. అప్పుడు ఎంప్లాయీస్ ఎవరు, వేరే క్యాస్ట్లు ఎంప్లాయీస్ ఉండేది. ఈ అగ్రికల్చర్ బేస్డ్ అంటే చదువు ఉద్యోగాలు వస్తాయా అనేది అప్పుడు. ఉద్యోగాలు ఎవరికో ఉండేదన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం కోసమే డబ్బులు ఇవ్వని పరిస్థితిలో ఈ కరాటీకి లేకపోతే డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఇవేమన్నా కూడు పెడతాయా, వాటికి డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి, అక్కడ దాకా పోయి అవి నేర్చుకోవటం ఏంటి అనేది బాగుండేదండి అప్పుడు. ఎవరో బాగా వీటి గురించి తెలిసిన వాళ్ళు, కాలేజీ లెక్చరర్స్ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ పిల్లలే ఉండేవాళ్ళు వాటిల్లో, డబ్బులు పెట్టగలరు కాబట్టి. సో ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్తుంటే నాతో పాటు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మేము కూడా వస్తాను. వాళ్ళు ఇంట్లో అడిగినప్పుడు వాళ్ళు వచ్చి మా ఫాదర్కి, అమ్మ నువ్వు మీ ఓడి వెళ్ళటమే కాకుండా మా వాళ్ళని చెడగొడుతున్నాడు, సో నువ్వేంటి వాడిని ఎంకరేజ్ చేస్తావు, వాడికి డబ్బులు ఇవ్వద్దు, ఆపేసేయి, మీ ఓడిని చూసి మా వాళ్ళు చెడిపోయేటట్టున్నారని అనే పరిస్థితి. నాతో పాటే రావడానికి ట్రై చేసి ఎవరికి డబ్బులు సపోర్ట్ చేయక ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప నేను ఒక్కడిని వెళ్తుండేది. మా ఫాదర్కి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండేది. బయటికి వెళ్తే ఏంటి వాడు ఆ డ్రెస్సులు ఏంటి, ఆ ఖర్చు ఏంటి, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని. మిడిల్ క్లాస్ కదా, అయినా కూడా ఎప్పుడు నేను ఏది కావాలన్నా కష్టపడి ఇచ్చేవాడండి ఆయన. తెలియదు ఆయన స్థాయికి మించిన పనులే డెఫినెట్గా 100% స్థాయికి మించిన పనులు. తర్వాత తెలిసింది మనకి ఆ డబ్బులన్నీ ఎట్లా అనేది చాలా కష్టమయ్యేది. అయినా నేను టౌన్లో ఉండి మళ్ళీ ఇంట్లో ఉంటే ఈ టైం స్పెండ్ చేయలేమని చెప్పేసి రూమ్లో ఉండేది ఆ టౌన్లోనే, దానికో రెంట్ మళ్ళీ. సో ఇవన్నీ కష్టమైనా కూడా సరే ఏదో అడుగుతున్నాడులే ఏం చేస్తాడో తెలియదని ప్రతిదీ ఇచ్చేవాడండి. ఇవ్వటం మూలం నేను అవన్నీ నేర్చుకున్నాను. సూపర్. అవి నేర్చుకోవటం వల్ల ఈ ఐడెంటిటీ క్రైసిస్ పెరిగి, అవి నేర్చుకోవటం వల్ల ఏమనేవాళ్ళు కాలేజీలో,
ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా ఉండేవాడిని నేను. ఈ కరాటీ జిమ్, ఓపెన్ జిమ్ నేనే పెట్టించాను మా ఊర్లో. అసలు జిమ్ అంటే తెలియదు అప్పుడు. ఓకే. కాలేజీలో ఓపెన్ జిమ్, బారు అనేది ఓపెన్ జిమ్ అని ఉండేది. బార్కి దానికి ఒక ఐరన్ రాడ్స్ తెచ్చి ఎల్డింగ్లు చేపించి పెట్టించి యూత్ అందరిని దాంట్లో చేసి అది చేస్తుండేది. వీటన్నిటి వల్ల ఏంటంటే రమేష్ అంటే ఏదో స్పెషల్ కొద్దిగా అన్ని నేర్చుకున్నాడు. దీంతో నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, డ్యాన్స్ చెయ్యి, ఫైట్ చెయ్యి, అట్లా పెరిగిందండి అది. ఓకే. పెరగటం వల్ల నాలో కూడా అది ఇంప్రూవ్ అయిపోయింది బాగా. ఆత్మవిశ్వాసం. సరే, ఇప్పుడు రెడ్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ అంటేనే చాలా టైం పట్టేస్తుంది. అవును, చాలా టైం అండి. ఆ తర్వాత నేను రెడ్ బెల్ట్ వరకు వచ్చా. నేను రెడ్ బెల్ట్ అంటే మామూలు విషయం కూడా కాదు. అబ్బో, చాలా కష్టం. మార్షల్ ఆర్ట్స్లో మామూలు కష్టం కాదు. ఆ ఖర్చు ప్లస్ మీ మెయింటెనెన్స్ ఉంటుంది. అవును, సెమినార్స్కి అక్కడ పోవాలంటే కటాస్ అవన్నీ నేర్చుకొని కాంపిటీషన్స్కి పోవాలంటే మనమే డబ్బులు పెట్టుకోవాలండి. దాంట్లో ఈ ప్రైజులు వస్తే గోల్డ్ మెడల్ ఇస్తారు. ఎందుకు పనికిరాదు అది. మనకి ఆ ప్రొఫెషన్లో ఉన్నోళ్ళకి మాత్రమే తెలుసు దాని వాల్యూ. అవును. అప్పుడు ఎవరికి తెలుసు రెడ్ బెల్ట్ అంటే వీడియో నువ్వు మనుషులను కొడతావా, కొట్టి చూద్దాం అనేవాళ్ళు ఊర్లో. నువ్వు ఏం రెడ్ బెల్ట్ నేర్చుకున్నావు, ఏం చేస్తావు, మనుషులను చంపుతావా లేకపోతే కొడతావా, ఎందుకు అది దేనికి పనికి వస్తుంది అనేవాళ్ళు. అవును. అది ఆ ప్రొఫెషన్ ఎంతమందికి తెలుసు అండి అప్పట్లో. కరాటే అంటే చాలా తక్కువ. 25 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం కరాటే అనేది సినిమాలకే ఉపయోగపడుతుంది. మనం మంద ఆ రేంజ్ కాదు. ఇంకెందుకు అది ఎందుకు పనికి వస్తుంది, ఇంత కష్టపడి అని ఆ కటాసాయి చేస్తుంటే అప్పుడు సౌండ్స్ వచ్చేది. బ్రూస్లీ గారివి, జాకీ చాన్ గారివి అవన్నీ చూసుకొని చేస్తుంటే ఈ మధ్యలో కుంగ్ఫూ ఫేమస్ అయింది అర్జున్ వచ్చిన తర్వాత. దానికి కొంతమంది మాస్టర్లు వస్తే మళ్ళీ దానికి వెళ్ళి అది సెట్ కాక టైం సెట్ కాక వదిలేసి మొత్తానికి రెడ్ బెల్ట్ కాడికి వచ్చిన తర్వాత నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఓకే. అప్పుడు బైక్ యాక్సిడెంట్ అయ్యి ఇక చేయొద్దు, ఒక 1 year రెస్ట్ కావాలంటే 15 నెలలు దగ్గర స్ట్రిక్ట్గా చేయొద్దు అన్నారు. ఆ తర్వాత ఇంకా అది ఆపేసిన తర్వాత నేను ఈ ట్రయల్స్తో పాటు ఇంకొక 2 years 3 years గ్యాప్లో వచ్చేసాను. లేకపోతే బ్లాక్ వరకు వెళ్ళాలని, ఒక్క రింగ్ అన్న బ్లాక్లో రావాలనే ఇది ఉండేది నాకు. ఓకే. సో అలా ఇవన్నీకి ఆయనకు కూడా తెలియకుండా సపోర్ట్ చేయటం మూలాన నాలో ఇది పెరిగిందండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. తర్వాత స్కూల్ సక్సెస్ అవ్వటం మూలం డబ్బులు కూడా నా దగ్గర బై హ్యాండ్ మనీ కూడా ఉండేది. సో ఈ లోపు ఈ ఊర్లో కూడా అంతా టీవీ సీరియల్ చేయటం ఇదంతా చేయటం వల్ల డెఫినెట్గా మొత్తం అంతా చెప్తుండేవాళ్ళు నాకు, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సి, ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ కాదు, నువ్వెందుకు ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది నీకు అంటే మనకి బాగా తలకెక్కి పోతే అన్నపూర్ణ స్టూడియో దగ్గర నిలబట్టమే లేటు. అసలు పికప్ చేస్తారు. వాళ్ళు ఎందుకన్నారో కానీ ఒక అందుకు మంచిదైంది సార్. రమేష్ గారు అంటే కందుకూరు వరకు తెలిసేది. అంతే కదా. రమేష్ అనే అతను మీరు మొత్తం తెలుసు. డెఫినెట్గా అంతే కదండి. ఇప్పుడు నేను స్కూల్ ఫీల్డ్లో ఉండుంటే అప్పటికి నాకు ఒక సాటిస్ఫాక్షన్ అండి. దగ్గర 7 సంవత్సరాల్లో ఒక 750-800 మంది పైన 10th క్లాస్ నుంచి బయటికి వెళ్ళారు. ఓకే. ప్లస్ నేను మళ్ళీ ఎకనామిక్స్ లెక్చరర్గా చేశాను. నేను చేసిన కాలేజ్, నేను చదివిన కాలేజీలోనే. అక్కడి నుంచి కొన్ని వందల మంది. ఇట్లా నాకు మాస్టర్ అనేది, టీచర్ అనేది బయట రెస్పెక్ట్ ఇప్పుడు కూడా అప్పటి నుంచి అప్పుడు చదువుకొని వెళ్ళిన వాళ్ళు. ఈ 2 ఫీల్డ్లు అండి. క్రేజ్ కావాలంటే, ఒకటి కావాలంటే సాటిస్ఫాక్షన్కి టీచర్ అండి. ఇక ఇప్పుడు దానికి ఒక చెప్పాలంటే ఈ ప్రపంచంలో గొప్ప సర్వీస్ చేసే ఇది సర్వీస్ ఓరియంటేషన్లో 2 ఒకటి టీచరు, 2 డాక్టర్. ఓకే. 2 దేవుళ్ళతో పోల్చేది. ప్రపంచం అంతా దేవుడికి సమానంగా ఉన్న వృత్తులు ఏవంటే ఒకటి వైద్యుడు, 2 టీచర్ అంటారు. టీచర్ని ఎందుకు అంటారంటే వైద్యో నారాయణో హరి అంటారు. మనకి జన్మ దేవుడి ద్వారా, తల్లిదండ్రుల ద్వారా దేవుడు ఇస్తే ఆ జన్మని దాదాపుగా 100 సంవత్సరాల వరకు మనం జీవించగలిగేటట్టు చేయగలిగింది డాక్టర్ ఒక్కడే. అవునండి. మన లేకపోతే మధ్యలో పోయే జబ్బులు వచ్చినా వాటిని కాపాడేది డాక్టర్. కాబట్టి వైద్యో నారాయణో హరి అంటారు. గురు దేవోభవ అంటారు. గురువు దేవుడితో సమానం. ప్రపంచాన్ని మార్చగలిగింది గురువు ఒక్కడే. దానికి ఏం చెప్తామంటే టీచర్ వచ్చాడు ఇప్పుడు ప్రపంచాన్ని మార్చడానికి కావాల్సిన ఆయుధాలు 4 ఒకటి పెన్ను, 2 పుస్తకం, 3 ఉపాధ్యాయుడు, 4 విద్యార్థి అండి. ఉపాధ్యాయుడు అన్న వ్యక్తి విద్యార్థి చేత కలం పట్టి పుస్తకం మీద అక్షరం రాపిస్తే అక్షరమే ఆయుధమై ప్రపంచంలో ఉన్న దరిద్రాన్ని, పేదరికాన్ని పరిగెత్తిస్తుంది. అలా ప్రపంచపు తలరాతను మార్చగలిగిన విధాత ఈ ప్రపంచంలో ఉపాధ్యాయుడు ఒక్కడేనండి. ఇంకా ఎవడో లేదు. వాడు ఆ నేర్పించిన జ్ఞానంతోనే ఈరోజు ప్రపంచం ఏఐ టెక్నాలజీ వరకు వెళ్ళి
ఎన్నో శాటిలైట్ను పైకి పంపించి ఈ టెక్నాలజీ మొత్తం ఒక విజ్ఞానం వల్లే వస్తుంది మనకి. ఆ విజ్ఞానాన్ని ప్రైమరీ స్టేజ్ నుంచి ఎంత ఎదిగినా ఆ ఎదగటానికి కారణమైన వ్యక్తి గురువు మాత్రమే, ఏ స్టేజ్లోనైనా ఏ మనిషికైనా. అలాంటి గురువుగా 7-8 సంవత్సరాలు నేను ఉన్నానని చెప్పేది నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను అన్న దానికంటే ప్రౌడ్ అండి. అవునండి, 100%. అది కొంతకాలం అనుభవించాను నేను. అనుభవించి అప్పట్లో దానికంటే దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే, ఆ ప్రొఫెషన్ కంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి సరే అది పోయినా పర్లేదు ఐడెంటిటీ. నేను మీరు అన్నదే నాకు కాన్సెప్ట్ అండి. నేను ఇక్కడ ఉంటాను, స్కూలు తర్వాత బీఈడి కాలేజ్ పర్మిషన్ తెస్తాం, లేదంటే ఐఐటి తెస్తాం, లేకపోతే నర్సింగ్ తెస్తాం. ఇవన్నీ తెచ్చిన ఇది ఎంతవరకు పరిమితం? ఈ ప్రెమిసెస్ ఒక జిల్లా వరకు పరిమితం. బాగా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రమేష్ గారు తెలుస్తాడు. ఎదిగితే జిల్లా వరకు తెలుస్తాం, లేదంటే కందుకూరు వరకు పరిమితం మంది. ఇంకా ఇక్కడ నుంచి ఎన్నో స్కూల్స్ వస్తుంటాయి. ఒకటి సక్సెస్ అయ్యాడంటే సేమ్ బిజినెస్ వచ్చేస్తాయి కదా. అది విద్య సేవ్ అయినా కూడా అది ఒక లైక్ బిజినెస్. సో డెఫినెట్ గా మన దగ్గర ఉన్న వాళ్ళు పోయి ఇంకొక స్కూల్ పెడతారు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి కాలేజ్ పెడతారు. ఇవన్నీ వస్తాయి ఫ్యూచర్లో. సో మన టైం బాగుంటే అలా తెలుస్తాం. కానీ సినిమా ఫీల్డ్కి వెళ్తే వేరు కదా. ఇప్పుడు మనం ఎలా ఒక సినిమాని అలా ఒక పాట కోసం ఒక ఫైట్ బాగుంటే వెళ్ళి మళ్ళీ కూర్చొని అలాగే చూస్తున్నాం. వాళ్ళే వచ్చి మన కళ్ళ ముందు. అప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, ఈ మాదాల రంగారావు గారు వీళ్ళంతా క్యాంపెయినింగ్కి వచ్చేవాళ్ళు అండి. వస్తే అసలు చెప్పులు పోయినా, బట్టలు చినిగిపోయినా పరిగెత్తి ఇవన్నీ పోయి చూసేది. మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు వస్తే అంత, ఎన్టీ రామారావు గారు వస్తే అసలు 2-3 రోజులు బిల్డింగ్ల మీద కూర్చొని ఆ బిల్డింగ్ దిగితే మళ్ళీ ఆ ప్లేస్ దొరకలేమోనండి. అలా కూర్చొని మంచినీళ్ళు లేకుండా ఇంత క్రేజ్ అండి సినిమా అంటే అప్పుడు. సో ఇది మనం కూడా ఏదో అన్నీ చేసాం కాబట్టి వెళ్ళాలి అనే దాని మీద ఇక్కడ వరకే మనం పరిమితం కాకూడదని వదిలేసి ఇక్కడికి వచ్చాము తప్ప. నాకు ఇప్పుడు కూడా సినిమా యాక్టర్ కాకపోతే మీరు చూసుంటారు యూట్యూబ్లో వాటిల్లో, నేను చాలా కాలేజెస్కి వెళ్తుంటాను. స్కూల్స్లో ఏ స్కూల్ వాళ్ళు పిలిచినా కూడా నా అమౌంట్ పెట్టుకొని నా ట్రాన్స్పోర్ట్ కూడా నేను తీసుకోకుండా వెళ్ళి స్కూల్స్లో నేను మాట్లాడుతుంటాను. చైతన్య ఎంత కార్పొరేట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మా ప్రకాశం జిల్లా నెల్లూరులో చాలా ఫేమస్. వెళ్తుంటా, ఏదో ఆ జ్ఞానం ఉంది కాబట్టి కొంచెం చెప్దామని. నాకు ఆ రెస్పెక్ట్ సినిమా యాక్టర్ కంటే ఆ రెస్పెక్ట్ ఎక్కువ ఉందండి. సో ఆ ప్రొఫెషన్ నుంచి ఈ ప్రొఫెషన్కి వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, ఇక్కడికి వచ్చాము అంతా సెటిల్ చేసుకొని కొంచెం అమౌంట్ తీసుకొని ఇక్కడ ఉండటానికి ఒక 2-3 సంవత్సరాలు అయినా హ్యాపీగా ఇక్కడ ఉందాం అంటే ఈ డబ్బులతో పని లేదు నాకు అసలు. యాక్చువల్గా నా ఫీలింగ్ అసలు వచ్చే డబ్బులు ఏం చేయాలి, ఈ సినిమాలు వస్తాయి ఆడకపోతే అసలు ఇక్కడ ఊర్లో నన్ను ఏమనుకుంటారు. ఇప్పుడు మనం ఎలా నేలలో యమగోళ అనే సినిమా 15 పైసలకి పావలాకి చూసిన బ్యాచ్ అండి మాది. ₹10 నేల టికెట్ 50 NP. సండే ఏం చేసేవాళ్ళు అంటే తగ్గింపు రేట్లు అని పెట్టేవాళ్ళు. ఇది ఒక 40 రోజులు 50 రోజులు 30 రోజులు సినిమా అయిపోయాక కలెక్షన్ మళ్ళీ పెరగడం కోసం సండేస్ ఏం చేసేవాళ్ళు అంటే తగ్గింపు రేట్లు అని పెట్టేవాళ్ళు. అదే సినిమాని దానికి వెళ్ళేవాళ్ళు. మ్యాట్నీ నుంచి వేరే సినిమా వేసేవాళ్ళు. మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో వేరే సినిమా. మార్నింగ్ షోని 8:30కి స్టార్ట్ చేసి తగ్గింపు రేట్లు అని పెట్టేవాళ్ళు. అంటే చూసిన వాళ్ళు మళ్ళీ చూడటానికి. అప్పటికి 10-15 సార్లు చూసి ఉండేదండి సినిమా. అది పావలా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేసాం, తగ్గింపు రేట్లు మళ్ళీ ఆ చూసిన వాళ్ళే రావాలి. 15 పైసలు 15 NPకి కూడా సినిమా చూసామండి మేము. 15 పైసలకి సినిమా చూసాం. 15 పైసలకి ఒక షో. తగ్గింపు అనమాట అది. ఎందుకంటే ఇంకా బెంచి కుర్చీకి వెళ్ళే పరిస్థితి లేదు. కుర్చీ ₹2, బెంచి ₹1, నేల ₹10. 50 NP అనేవాళ్ళు. కింద ఎస్కేసి కూర్చోబెట్టేవాళ్ళు. ఇసుక అండి. మొత్తం ఒక 100 మంది కెపాసిటీ ఉంటే 400 మంది కూర్చునేది అక్కడ. ఒకళ్ళ మీద ఒకళ్ళు షర్ట్ ఇప్పి మూట కట్టి పెట్టుకుంటే మొత్తం ఎంట్రుకల్లో నుంచి చెమట కారి కింద మొత్తం తడిసిపోయేది. ఇంటర్వెల్కి చూస్తే ఎక్స్పీరియన్స్ కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆ గేట్లు తీస్తే ఇంటర్వెల్కి ఏసీ వచ్చినట్టు వచ్చేదండి గాలి లోపలికి. అమ్మాయి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ షర్ట్ మడత పెట్టుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటే సినిమా అయిపోయాక తడిసి వచ్చేవాళ్ళు అందరూ బయటికి. చూసారా అలా ఎన్ని సినిమాలు చూస్తుంటారు? అది మొత్తం సినిమాలన్నీ అలాగేనండి. ఏసీ అంటే తెలీదు. సినిమాలు కొన్ని వందల సార్లు. అంటే ఒకటే సినిమా 10 సార్లు 15 సార్లు. ఇప్పుడు అగ్నిపర్వతం అనే సినిమా వస్తే రాఘవేంద్రరావు గారు ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క పాటకి మళ్ళీ లేదు కదా, ఇంకా మళ్ళీ చూడాలంటే మళ్ళీ పోవాల్సిందే సినిమాకి. ఒక విజయశాంతి కృష్ణది ఒక పాట బాగుందంటే ఆ పాట కోసం వెళ్ళేది. పాట కోసం వెళ్ళి మొత్తం సినిమా చూసేది.
అప్పుడు సినిమాలన్నీ 100 రోజులు అవునండి. 50 రోజులు ఆడినాయి అంటే రిపీట్ ఆడియన్స్ అండి. అవును, ఇప్పుడు అప్పట్లాగా యూట్యూబ్స్ లేవు, సాంగ్స్ కట్ చేసి పెట్టాలి లేవు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు, శాటిలైట్ లేవు, టీవీ అప్పుడప్పుడు వస్తుంది. అవును. అయ్యేటన్నందు లేకపోవడం వల్లే మళ్ళీ రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. అంతే, ఏమీ లేదండి. ఒక కామన్ మ్యాన్ కి ఎంటర్టైన్మెంట్ ఓన్లీ సినిమా. ఓన్లీ సినిమా. అసలు ఇంక నీకు వేరే ఏమీ లేవు. లేదంటే నాటకాలు. ఆ నాటకాలు ఏంటి, 2-3 నెలలు రిహార్సల్స్ వేసి అవి ఎప్పుడో సమ్మర్లో ఉండేది. సార్ సాంఘికం వేసారా, పౌరాణికం వేసారా? సాంఘికమే. మా కోసం మీ ఇంటర్వ్యూలు చాలా చూసాం, కానీ కొంచెం డిఫరెంట్గా ఒక డైలాగ్ చెప్పండి. ఏది ఏదైనా పర్లేదు, ఒక నాటకం నుంచి చెప్పండి డైలాగు. ఆర్టిస్ట్ అవడానికి బలపడటానికి, ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ కాదు నీ ప్లేసు, నువ్వు హైదరాబాద్లో తిరగాలి అనటానికి ఇక్కడ సక్సెస్ అయ్యారు మీరు కందుకూరులో. సక్సెస్ కాలేదనుకోండి మీరు వచ్చేవాళ్ళు కాదు. ఒక రకంగా సక్సెస్ కాకపోతే, కందుకూరులో సక్సెస్ కాకపోయి ఉంటే దాన్ని సక్సెస్ చేయడానికి అక్కడ కష్టపడేవాళ్ళు. కందుకూరులో సక్సెస్ కాకపోతే ఇంకా సమస్య లేదు. సమస్య లేదు, అసలు వచ్చేదానికి అవకాశం లేదు. అక్కడే నువ్వు వేస్ట్ రా, నువ్వు పనికిరావని అన్ని ఉన్నారు అనుకోండి. అవును. ఏ నాటకాల్లోనో ఇంకా దేంట్లో చేసేటప్పుడు ఫైన్ ఆర్ట్స్లో స్టేజ్ మీద డ్యాన్స్ చేసేది, ఈ స్పారింగ్, ఇవి కరాటే, కొంతమందికి కరాటే నేర్పించేది చిన్నపిల్లలకి. సో జిమ్ము, బాడీ ఫిట్నెస్, వీటన్నిటిలో ప్రతి ఒక్కళ్ళు అన్నిట్లో. లేదంటే ఒక సినిమా రిలీజ్ అయింది, ఎముడుకు మొగుడు సినిమా రిలీజ్ అయింది, లేదా లారీ డ్రైవర్ రిలీజ్ అయింది, వాటిలో ఏదన్నా మంచి డ్రెస్సులు కనపడితే మొత్తం 2-3 పీసెస్ హాఫ్ మీటర్ తీసుకెళ్ళి టైలర్ కాడ ఉండి అతుకులతో కుట్టించేది మొత్తం. అలా ఉండాలి, అది వేసుకొని కాలేజీకి వెళ్ళేదండి. వీటికి డబ్బులు మళ్ళీ. సో ఇవి ఎక్కడ నువ్వు పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు, లేకపోతే ఈ స్కూల్ పెట్టావు కదా ఇక్కడే ఉండు అన్నది లేదండి. అసలు ఎక్కడ కనపడినా ఉదయం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్కూల్కి వచ్చే లోపు ఎక్కడ ఆగినా 10 మందిలో 2 చెప్పేవాళ్ళు, నువ్వు ఎందుకు ఎక్కడ తిరుగుతున్నావు, నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు కదా, ఎవరినైనా కనుక్కో, ఎవరు తెలుసు మనకంటే బలవంతంగా చెప్పేవాళ్ళు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మన కందుకూరు నుంచి నర్రా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కందుకూరు పక్కన, ఒంగోలు నుంచి పొగురు బాబురావు గారు, యజ్ఞం, మన మాదాల రంగారావు, ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ మాకు సూపర్ సీనియర్ అనమాట. ఓకే. సో వీళ్ళంతా ఎవరో కాళ్ళు పట్టుకోనో గడ్డం పట్టుకొని ఎట్టొకటి వెళ్ళిపోవాలి, కానీ నువ్వు ఏడ తిరిగి ఏం ఉపయోగం నువ్వు అనేవాళ్ళు. సో అది అన్నట్టు మీరు అన్నట్టు అక్కడే వేస్ట్, నువ్వు ఇవన్నీ పనికిరావు అని అంటే డిస్కరేజ్ చేస్తుంటే అసలు ఆ ఐడియా పెరగదు మనకి. అవునండి, పెరగదు. అప్పుడు రాజా రమేష్ అని ఒక నాటకం ఉందండి. ఓకే. అది వేసాను నేను ఫస్ట్. రాజా రమేష్ అనే ఒక సాంఘిక నాటకం. తర్వాత ఇంకా ఏదో విచ్చట పెళ్లి చేయని కుందేటు కుమ్మ అని ఒక నాటకం ఉండేదండి మాకు, ఫేమస్ మా ప్రకాశం జిల్లాలో. ఓకే. సో ఇవి చేసుకుంటూ వెళ్ళటం మూలన ప్రజానాట్య మండలి వాళ్ళు పిలిచి ప్రజానాట్య మండలిలో కొన్ని చేసుకుంటూ ఆ ఎక్స్పీరియన్స్తో ఈ టీవీ సీరియల్ చేసి వీటన్నిటిలో ఎక్కడ ఏది చెప్పినా సూపర్, ఏది చెప్పినా క్లాప్సే. అక్కడ ఏ చెట్టు లేని కాడ ఆముద చెట్టే మా వృక్షం కదండి. అలాగా దాంట్లో ఒక ట్రాజడీ సీన్ అండి రాజా రమేష్లో, సరిగ్గా గుర్తులేదు కానీ మీరు ఏదో డైలాగ్ చిన్నది, దాంట్లో ఒక ట్రాజడీ సీన్ ఉండేదండి. అంటే దాంట్లో ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం అని మళ్ళా నాటకాల్లో సాంగులు ఉండేది, సినిమా పాటలు వేస్తారు కదా, సినిమా పాటలు. వీడు లవ్ ఫెయిల్యూర్ అయ్యి అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పి తాగి ఆ ట్రాజడీ డైలాగ్స్ చెప్పిన తర్వాత ఆ డైలాగ్స్లో సాంగ్ లైట్లు ఆపేసేసి కట్ చేస్తే ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం సాంగు, ఆ ముందు ఒక డైలాగ్ ఉంటుందండి సెంటిమెంట్గా, నన్ను వదిలిపెట్టి నువ్వు పోయావు, నిన్నే గుర్తు చేసుకుంటా బ్రతుకుతున్నా నేను, మళ్ళీ నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నా, నువ్వు రాకపోతే నా జీవితం వ్యర్థం రాధా, వ్యర్థం. ఈ డైలాగ్తో లైట్ లాఫ్ తర్వాత సాంగ్, డ్రెస్ మార్చుకొని మళ్ళీ వేసుకురావాలి, ఎంత వేసుకొని కర్టన్స్ ఉంటాయి కదా, కర్టన్ లాగే ఈ డైలాగ్స్కే క్లాప్స్ అండి నాకు. వన్ మోర్ అనేవాళ్ళు అప్పుడు నచ్చితే. ఈ డైలాగు మళ్ళీ లైట్లు ఆన్ చేసి మళ్ళీ చెప్పించాడు. ఆ ట్రాజడీ లైట్లంతా రెడ్ గ్రీన్ టక 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 పెట్టుకునేది. అది అప్పట్లో ఆ హీరో ఇమేజ్ అండి ఆ నాటకాలు వేసేటప్పుడు, 1 మోర్ సాంగ్ కన్నా డైలాగ్ కన్నా. సో ఇలా ఇది పెరిగి దాని తర్వాత ఆ నెక్స్ట్ డే ఊర్లో సైకిల్ కదా, అప్పుడు నాకు సైకిల్ ఉండేదండి, సైకిల్ ఉండటమే గొప్ప. అవును, అసలు హీరోను హెర్క్యులెస్ సైకిల్ ఉందంటే వాడు హీరో. అప్పుడు అది కొనలేరు అప్పుడు. అవును.
ఆ సైకిల్ ఉండేది నాకు. ఆ సైకిల్ మీద వెళ్తుంటే నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళినా ఈ అబ్బాయి రాత్రి అది చేసింది, ఈ అబ్బాయి రాత్రి అది అక్కడక్కడ అనుకుంటూ చూస్తా వెళ్తుంటే అది ఇమేజ్. ఇప్పుడు అసలు ఇన్నోసెన్స్ అని అందరూ అప్పుడు ఈ అబ్బాయి రాత్రి అది చేశారు అని లైట్ల ముందు మేకప్ ఫుల్ ఉంటుంది కదా అప్పుడు. సో ఇలా పెరిగి హైదరాబాద్ వచ్చానండి ఫస్ట్ ఇంతవరకు. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఏంటంటే అండి, అక్కడ ఒక నెల ఉండి మొత్తం ఎస్టాబ్లిష్ హైదరాబాద్ వచ్చి దిల్సుఖ్ నగర్ దగ్గర కొత్తపేట అని ఉందండి డిస్ట్రిక్ట్. కొత్తపేటలో మార్కెట్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. అక్కడ ఒక 3,500 పెట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాను. నేను మ్యారీడ్ అప్పటికి. రెంట్కి తీసుకొని మా రిలేటివ్స్ అంతా అక్కడ ఉంటారనమాట. సరే అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉంది అప్పుడు కనుక్కొని అడ్రస్ అడుక్కుంటాను రావాలి. ఒక బైక్ ఒక స్కూటర్, ఇక్కడ మనకి బైకులో ఎన్ని నడపలేము ఈ ట్రాఫిక్లో అని చెప్పి ఒక స్కూటర్ కొని ఒక 15 రోజులు మా రిలేటివ్స్ అందరి దగ్గరికి వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చాను. సినిమాల్లో చూడండి నన్ను అని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పి అప్పుడు ఒక 1 month తర్వాత ట్రై చేశాను. అన్నపూర్ణ స్టూడియో లోపు కనుక్కొని హైదరాబాద్ కోటి అబిడ్స్ ఇవన్నీ అక్కడెక్కడని ఒక 5 days హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాను. ఓకే. ఇది 95, 96 మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతం. ఓకే ఓకే. ఒకే ఒక్క రోజు అండి అక్కడ చూశాను, అక్కడ ట్రై చేశా, ఏడుస్తూ ఇంటికి వెళ్ళా సాయంత్రం. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ స్టూడియో ముందు నిలబడితే గేట్ ముందు ఎవరు పిలవటం పక్కన పెట్టండి, సెక్యూరిటీ గార్డు నన్ను ఐడెంటిఫై చేయాల. 10 గంటల నుంచి ఒక మనిషి ఇప్పుడు సాక్షి ముందు మిమ్మల్ని కలవాలని వస్తే మీరు తిరుగుతుంటే అటు ఇటు మీకోసం చేతులు కట్టుకొని నిలబడితే సార్ మిమ్మల్ని కలవటానికి వచ్చాను సార్ అంటే అరుణవయ్య నాకు చాలా పని ఉందని, మీరు సాయంత్రం 5 గంటలప్పుడు కూడా మళ్ళీ వాడు వచ్చి అడిగితే నువ్వు పొద్దుటి నుంచి ఉన్నావు అని వాడిని అనకపోతాడు, ఎలా ఫీల్ అవుతాడు? అవును. అరేనేమో అసలు అలాగా ఒక సెక్యూరిటీ గార్డు నువ్వు ఉదయం 10 గంటల నుంచి ఏడు ఉన్నావు కదా ఎందుకమ్మా కష్టపడతావు అనే మాట కూడా అనలేదండి. వాడు ఉదయం 11 గంటలప్పుడు ఏ సమాధానం చెప్పాడో సాయంత్రం 5 గంటలప్పుడు ఒకసారి లోపలికి వెళ్తాంటే మీలాంటి వాళ్ళు చాలామంది వస్తారండి, ఉండండి మళ్ళీ ఎవరన్నా వస్తే మా జాబ్కి ప్రాబ్లం అని ఉదయం ఎలా ఇసుక్కున్నాడు సాయంత్రం కూడా అలాగే ఇసుక్కున్నాడు అండి. ఎవరెవరో నడిచే లెవెల్ కూడా పోతున్నారు లోపలికి. మనం బైక్ వెళ్ళి ఆడ పార్క్ చేసి వాడిని రిక్వెస్ట్గా అడిగితే పంపకపోగా నువ్వు పొద్దున వచ్చావు ఏంటమ్మా నీ పరిస్థితి ఎందుకు నువ్వు అని కూడా అడగలేవాడు. అది బాగా ఫీల్ అయ్యానండి. అంటే ఫీల్ అవ్వడం అంటే ఒక సెక్యూరిటీ గార్డుకు కూడా మన ఫేస్ ఐడెంటిఫై అయ్యి రిజిస్టర్ అయ్యి నువ్వు ఏంటమ్మా నువ్వు అని అడగకపోతే మధ్యాహ్నం ఉదయం నుంచి ఉండి ఇక మనం ఎలాగా లోపలికి ఎలా వెళ్తాం, ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా యాక్టింగ్ ఎలా చేస్తాం. సో ఇక్కడ ఇది మనం అనుకునేంత చిన్న ప్రపంచం కాదు ఇది. ఒక కందుకూరో లేకపోతే ఇది కాదు ఇది. ఇక ఇది కష్టం, మనం రాంగ్ స్టెప్ వేసామని నాకు ఆ రోజు అర్థమైపోయింది. ఫస్ట్ డేనే అర్థమైపోయింది. అక్కడ వెళ్ళే ముందు ఎవరో ఒకళ్ళు ఇక్కడ కాదు ఫిల్మ్ ఛాంబర్ అని ఉంటుంది, ఏడు నుంచి ఒక 4 కిలోమీటర్లు వెళ్తే ఫిల్మ్ నగరు, అక్కడే అందరి యాక్టర్స్ ఇళ్ళు అన్నీ ఉంటాయి, ఆ మధ్యలో ఫిల్మ్ ఛాంబర్ ఉంటుంది. అక్కడ వెళ్తే నీకు ఆర్టిస్టుల అసోసియేషను ఛాంబరు అక్కడికి డైరెక్టర్లు వాళ్ళు వస్తుంటారు, ఏడెవరు వస్తారు, షూటింగ్ చేసుకునే వాళ్ళు లోపల ఉంటారు, పనికిరాని వాళ్ళు వాళ్ళతో పని ఉన్న వాళ్ళు అందరూ లోపలికి బయటకు వస్తుంటారు, ఏడేం పని అవ్వదు అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళా కష్టంగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఫిల్మ్ ఛాంబర్కి వచ్చాను. ఫిల్మ్ ఛాంబర్ కాడ వచ్చి నిలబడి నాకు అయిపోయింది, ఇంకా ఎక్కడికి పోయినా కష్టం, ఇంకా ఏడే ఇంత కష్టం ఉంటే అక్కడ మాత్రం మనల్ని వెళ్ళగానే ఎవడు రమ్మంటాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి నిలబడి ఉంటే ఫస్ట్ టైం నేను ఫిల్మ్ యాక్టర్ని ఒక మనిషిని ఇక్కడ హైదరాబాద్లో చూశానంటే చంద్రమౌళి గారు అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు అండి, మీకు తెలుసు, చాలా సీనియర్, మోహన్ బాబు గారి వాళ్ళ ఊరు అయింది. ఓకే. చంద్రమౌళి అని అప్పుడు ముత్యాల సుబ్బయ్య నేను మా ఊర్లో ఉండి సినిమాలు రోజు 1 సినిమా 2 సినిమాలు చూడాల్సిందేనండి. స్కూల్లో అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరూ పడుకున్న తర్వాత సెకండ్ షో ఖచ్చితంగా చూడాల్సిందే. నేను చూసి ఇంటికి వెళ్ళేవాడిని, నేను స్కూల్లోనే ఉండేవాడిని. ఆ స్కూల్కి అంత క్రేజ్ రావడానికి కారణమే పిల్లలతో ఉండేవాడిని. ఓకే. సో అక్కడ నాకు కందుకూరులో సినిమా చూసేటప్పుడు ఈయన కూడా ఐడెంటిఫై నాకు, అంటే ఓ పెద్ద మనుషుల్లోనో ఊర్లో అందరూ ఉండేదో వచ్చి ఎమోషనల్ ఒక డైలాగ్ చెప్పేసి ఆ జనాల్లో ఉండేవాళ్ళు. ఆయన కూడా నాకు యాక్టర్గా తెలుసు. ఓకే. నా ఉద్దేశం ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఇతను కూడా ఇలాంటి ఆర్టిస్టులు కూడా హైదరాబాద్లో కారులో తిరుగుతుంటారని నా ఇమాజినేషన్. ఓకే ఓకే. ఖచ్చితంగా కారు ఉంటుంది వీళ్ళకందరికీ, అంటే అంత సంపాదన ఉంటుంది, మనం ఇంత గుర్తుపట్టి వాళ్ళ కోసం తపన పడుతున్నాం కదా ఇక్కడ, వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది అన్న ఫీలింగ్. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నిలబడి ఉంటే ఫిల్మ్ ఛాంబర్ ఆంధ్రా బ్యాంక్ వెనక గేట్ ఉంది కదా, ఆ గేట్లో నుంచి ఫస్ట్ ఎంట్రీ అండి ఈయన.
ఎలాగా ఒక లోనా మీద వచ్చాడు. టీవీఎస్ 50 కూడా కాకుండా ఇంకా చిన్న బండి ఉండేది కదా, లోనా ఐడియా ఉంది. లోనా, ఆ బండి మీద వచ్చాడండి. నాకు ఫీజులు ఎగిరినాయి. మరి ఏంటి ఈయన ఆయన కాదా, కారులో కదా రావాలి సినిమా యాక్టరు, ఇతనేంటి ఈ బండి మీద వచ్చాడు ఏంటి, ఆయన కాదా అవునని అలా దగ్గరికి వెళ్ళి చూసి ఆయన పార్క్ చేసి వెనక్కి తిరగగానే వెళ్ళి జైలుగా సార్ మీరు సినిమా యాక్టర్ కదా సార్ అన్న. ఆయన ఒక పెద్ద బూత్ మాటలతో స్టార్ట్ చేసి అయితే ఏందయ్యా, అయితే ఏందని సీసీలో ఏదో పని ఉంది ఆయనకి, కమర్షియల్స్లో సరసరా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సార్. నేను అలాగే నిలబడి నాకు దన్నుని ఇంకా అంటే ఈ బండి మీద వచ్చాడంటే ఏంటి అని నాకు అలాగే ఉండిపోయాను సార్. మళ్ళీ గంట తర్వాత కిందకు వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు మళ్ళీ ఎదురు వెళ్ళి మళ్ళీ సార్ ఏం అనుకోవద్దు సార్ అని చెప్పి, మీరు సినిమా యాక్టర్ కదా సార్ అని అంటే అవునయ్యా చెప్పాను కదా ఏంటి అన్నాడు. మీరు ఈ బండి మీద వచ్చారేంటి సార్ అన్నాడు. నెక్స్ట్ ఈ బండి మీద వచ్చారు ఏంటి అనగా నాకు ఫైర్ అయ్యాడు ఆయన, తిట్టిపడేశాడు. వీళ్ళు ఇచ్చే 250 రూపాయలకి రోజుకి 250 రూపాయలకి మేము కారులో వస్తామా ఈ బండి కాకపోతే, నాకు ఇదన్నా ఉందా, చాలా మందికి ఏదీ లేదు అసలు అని స్టార్ట్ చేశాడు. నేను అలా విని నాకు కళ్ళ మీద నీళ్ళేనండి తక్కువ కదండి ఆ టైంలో. అసలు ఏంటి ఇది ఇన్ని సంవత్సరాల నుంచి, అది కాదు సార్ నేను ఇలా వచ్చాను సార్ మీరు కోప్పడొద్దని చెప్పి నాకు అర్థమైపోతుంది ఇంకా. సార్ నేను ఇట్లా స్కూలు కాలేజీ నేను ఈ చదువుకున్నాను సార్, సినిమాల కోసం హైదరాబాద్ వచ్చి, ఇప్పుడు కూడా మేము ఎక్కడన్నా ఛాంబర్ దగ్గర ఉంటే కొంతమంది వచ్చి ఇలాగే అడుగుతుంటారు, నా దగ్గర స్క్రిప్ట్లు ఉన్నాయి సార్, నా దగ్గర నేను లిరిక్స్ రాస్తాను సార్, నేను 10-50 సాంగులు ఉన్నాయి సార్ చూడండి సార్ అంటుంటారు. ఆబ్వియస్గా మనకు కూడా ఇదే వస్తుంది, ఎందుకంటే ఇది తెలుసు కాబట్టి. ఇక్కడ అతను అలాగే ఆగి గంట సేపు మాట్లాడండి, తిట్టకుండా తిట్టాడు. అసలు నేను అందుకే మా మోహన్ బాబు గారి ఊరు నాది, ఆయన వెళ్ళి సక్సెస్ అయ్యాడని నేను వచ్చాను. మెడ్రాస్లో కొట్టుకొని హైదరాబాద్ ఫీల్డ్ ఇక్కడికి వస్తే అక్కడికి వచ్చాను. 250 రూపాయలు ఇస్తారు ఆ రోజుకి. ఈ బండి మెయింటైన్ చేయడం కూడా కష్టం. ఇదిగో నెల క్రితం షూటింగ్ చేస్తే ఆ డబ్బులు ఇవ్వక తిప్పి ఈరోజు ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, క్వాలిఫికేషన్ లేదు, క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండరు, ఎవరేంటో తెలీదు. 10 మంది నీకు పరిచయం అయితే 6 మంది 7 మంది నిన్ను మోసం చేసేవాళ్ళు ఉంటారు బిగినింగ్లో. అస్సలు నువ్వు అడ్డదిడ్డమైన ఫీల్డ్కి వచ్చావు, ఇది కరెక్ట్గా దూరంగా ఉన్నప్పుడు బాగా కనపడుతుంది ఈ ఫీల్డ్. ఇమ్మీడియట్గా నువ్వేం చేస్తావంటే నా మాటిని మళ్ళీ ఊరు వెళ్ళిపో, స్కూలు తీసుకో మళ్ళీ వీలైతే, లేకపోతే స్కూల్ పెట్టుకో, లేదంటే ఇంకో స్కూల్లో టీచర్కి పని చేయి, ఏది కాదంటే గవర్నమెంట్ టీచర్కి ప్రయత్నం చేయి, నువ్వు ఏదన్నా చేయగానే ఇక్కడ మాత్రం వద్దు అని అసలు గంట సేపు నిలబడి చెప్పి, నాకు ఆయన చెప్పేది ఏది నాకు ఇది అవ్వట్లేదండి. ఒకటే, ఇక్కడ డబ్బులు రావు, ఇక్కడ అవకాశాలు రావు, ఇది కరెక్ట్ కాదు ఈ ఫీల్డ్ అనేది మాత్రం అర్థమవుతుంది, ఎక్కేసింది నాకు. ఆయన వెళ్ళిపోయాడండి. ఇంకెక్కడికి వెళ్లకుండా అలాగే బండి తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి 3వ రోజు ఇంక ప్రయత్నం చేయాల. ఇంకా ఏంటంటే ఎలాగో రోడ్డు మీద పడ్డాం. ఈ లోపు ఒక 2-3 రోజులు ఏం ట్రై చేశానంటే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, నేను స్కూల్ ఇచ్చేసాను కదా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా, మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా చేయండి, ఏమన్నా నాకు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు అలాగే ఉంచాలి, పేరు మార్చకూడదు, మీరు ఏమన్నా చేసుకోండి ఇంకా అనేది అగ్రిమెంట్. డబ్బులు ఇచ్చేసారు, తీసుకొని నా దగ్గర పనిచేసేవాళ్ళే 14 మంది పనిచేసేవాళ్ళు, 75,000 శాలరీ ఇచ్చేవాళ్ళు నేను నెలకి. 92-93లో సూపర్. 75,000 ఒక కూర్చున్న కాడ సాయంత్రానికి 4,000, 5,000, 10,000 అట్లా డబ్బులు వచ్చేది, తీసుకొని వెళ్ళిపోతుండేది. అద్భుతం అండి లైఫ్. అసలు కష్టం. ఇప్పుడు 50 లక్షలతో సమానం ఉంటుంది. అప్పుడెంత టీచర్ 2,000 శాలరీ అండి టీచర్కి. మ్యాథ్స్ చెప్పేవాళ్ళకి 2,000. 10th క్లాస్కి 1,000 రూపాయల ఫీజు సంవత్సరం మొత్తం. సంవత్సరానికి 10th క్లాస్కి 1,000, 7th క్లాస్కి 700. టీచర్కి 2,000 మ్యాథ్స్కి, సోషల్ స్టడీస్ అయితే 1,000. అలా అంత వాల్యూ ఉండేది మనీకి. సో ఆ పరిస్థితుల్లో అలా ఇచ్చి నేను తీసిన స్టాఫే కలిపి తీసుకున్నారు, 4 కలిపి. మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్గా, సార్ ఇది పరిస్థితి, మరి ఇక్కడ మనం అనుకున్నంత, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు నన్ను ఇక్కడికి రావడానికి, పాత్రదారులు. ఏమన్నారు సార్ అంటే ఫోన్ చేసి, ఇది కరెక్ట్ కాదండి, మనం అనుకున్నంత ఈజీ కాదు, ఇక్కడ చాలా కష్టం, మనం డెఫినెట్గా రోడ్డు మీదకి వచ్చేసాను. సో ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ డబ్బులు తీసుకొని మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా స్కూల్ ఇస్తానంటే నేను వచ్చేస్తాను, ఇక ఇక్కడ ఉండే పరిస్థితి కాదంటే వాళ్ళు చాలా రిక్వెస్ట్గా
చాలా హంబుల్గా, సార్ మేము తీసుకున్నాం అనేది అంతా క్యాన్వర్సింగ్ అయిపోయింది కదా, ఇక్కడ తెలిసిపోయింది కదా టౌన్ అంతా, ఇప్పుడు మళ్ళీ మీకు ఇస్తే అసలు మీరు ఇలా వస్తే మీరు ఇక్కడ ఉండలేరు, అంటే మీరు అంతా ఎస్టాబ్లిష్ చేసుకొని వెళ్ళారు కదా, మళ్ళీ మీరు వచ్చి ఉండలేరు, ఒకవేళ మీరు ఖచ్చితంగా వస్తానంటే మీరు కూర్చున్న సీట్లోనే మీరు కూర్చోండి, మీరు టీచ్ చేసే సబ్జెక్టు మీరు చెప్పండి, మీరు 2000 ఇచ్చారు కదా, అప్పుడు 1800 2000 ఇచ్చారు కదా, మీరు డబల్ శాలరీ తీసుకోండి, మీరు టీచరే, దీంట్లో పార్ట్నర్షిప్ లేదనేది మేము ఎస్టాబ్లిష్ చెయ్యం, మీరు అక్కడే కూర్చొని మీరే ఆర్గనైజ్ చేయండి, అంతేగాని మళ్ళీ అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ మీ స్కూల్ మీకు ఇవ్వటం అంటే కొంచెం ఇమేజ్, అంటే వాళ్ళకి నేను చాలా తక్కువకి ఇచ్చేసాను, అప్పుడు మనకు తెలియదు కదా, డబ్బు వాల్యూ తెలియదు, డబ్బు నెసెసిటీ కూడా లేదు, సో ఆ ఉన్న గుడ్ విల్కి 50% తక్కువకి ఇచ్చేసాను కాబట్టి వాళ్ళకి ఈ మధ్యలో అర్థమైపోయింది, సో చాలా మంచిగా చెప్పారు, ఇక అది వర్కౌట్ అవ్వదు, ఇంకెవరు మనం వెళ్ళి ఖచ్చితంగా ఆడ తిరగలేము, మళ్ళీ స్కూల్ పెట్టే అంత లేదు ఇప్పుడు దీని మీద కదా ఆలోచన లేదు, సో అప్పుడు ఆలోచించి ఏం చేశానంటే ఈనాడులో సోమాజిగూడ ఈనాడులో మా ఎమ్మెల్యే రికమెండేషన్ అది పెట్టి విత్ ఇన్ 1 month అండి, విత్ ఇన్ 1 monthలో ఈనాడు సోమాజిగూడలో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఎందుకు ఈనాడులో జాయిన్ అయ్యాను, రామోజీ ఫిల్మ్ సిటీ అప్పుడే కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఫస్ట్ సినిమా కూడా జరగలేదు, అయిపోతుందంటే ఇక్కడ జాయిన్ అయితే ఇక్కడి నుంచి ఫిల్మ్ సిటీకి వెళ్ళొచ్చు, అంటే నాకు ఆ మధ్యలో ఏమర్థమైందంటే అండి, మనకి బేస్ లేకుండా, అంటే మనకి ఇండస్ట్రీలో సర్కిల్ లేకుండా, ఇండస్ట్రీలో ఎవరు తెలియకుండా అసలు అవ్వదు, ఇంకా ఆ సర్కిల్ కావాలంటే, ఏదన్నా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మనకు ఉన్నది ఒకటే ఆప్షన్, రామోజీ ఫిల్మ్ సిటీ కడుతున్నారు ఇప్పుడు, సో ఈనాడులో జాయిన్ అయితే ఏదో ఒక దీంతో అటు వెళ్ళిపోవచ్చు ఫ్యూచర్లో అనే ఉద్దేశంతోనే ఈనాడుని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయితే మీకు అద్భుతమైన కష్టం ఏంటంటే అదే, అప్పుడే ఈనాడులో జాయిన్ అయితే 8 గంటలకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేవాడిని అండి, 158 బస్సు ఎక్కి ఇక్కడికి సోమాజిగూడ రావడానికి 1.5 గంట పట్టేదండి అప్పుడు, 8 గంటలకు వస్తే సాయంత్రం 9 వరకు డ్యూటీ, 9ంటికి బయలుదేరి మళ్ళా బస్సు ఎక్కితే 10:30కో 11 గంటలకో ఇంటికి వెళ్ళేదండి, 6000 శాలరీ, ప్రొఫెషనరీ పీరియడ్ అనమాట, 6 నెలలు, నువ్వు నీ క్యారెక్టర్ బాగుంటే ఉంచుతారు, లేకపోతే దుబ్బే అంటారు, అలాగా 6000 శాలరీ కోసం 14-15 గంటలండి టోటల్గా ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత, ఈ 4 నెలలు చేశాను సార్ అక్కడ. 4 నెలల్లో ఏ ఒక్కరోజు కూడా హ్యాపీగా లేను నేను. ఏంటి మన లైఫ్, బళ్ళు బళ్ళు అవుతాయి అంటారంటే ఇదే, నేనే ఎగ్జాంపుల్. 75,000 శాలరీ మీరు ఇస్తా 6,000 శాలరీ తీసుకుంటున్నాను ఇప్పుడు. అసలు ఈ బస్సు ఏంటి, ఈ క్యారేజ్ ఏంటి, అమ్మ ఈ లైఫ్ ఒక 3-4 నెలల్లో ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది మనకి, ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా అసలు ఇక డిప్రెషన్ ఇంచుమించేందండి, ఫుల్ డిప్రెషన్. ఈ డిప్రెషన్లో నేను స్టడీగా లైఫ్ లీడ్ చేయగలిగానంటే ఏమి చేసుకోకుండా మా మిస్సెస్ అండి, తన పోస్ట్ గ్రాడ్యుయేషను మరీ కాంట్రిబ్యూట్ పొజిషన్ అయితే నేను జాబ్ చేస్తానని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళని మా ఫాదర్ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి, అంటే నేనేం చేస్తున్నానో తెలియదు ఎవరికి, సినిమాలని పోయారు, ఇది తీసేశారు, అక్కడ ఏం చేస్తున్నారు, అప్పుడు ఫోన్లు ఫ్రీక్వెంట్గా కమ్యూనికేషన్ లేదు, మనం మాట్లాడితే తప్ప మనం అందుబాటులో ఉండేవాళ్ళం కాదు, ఏం జరుగుతుందో తెలియదు. నేను సినిమాల్లో చూడండి అని చెప్పి వచ్చాం, ఆబ్వియస్గా మనల్ని కలిసిన వాళ్ళకి ఊర్లో లీక్ అయిపోయింది, సినిమా లేదు బొక్క లేదు, ఆడ రోడ్డు మీద తిరుగుతున్నాడు. కొంతమంది ఉంటారు కదా మనకి యాంటీ ఊర్లో, వాళ్ళు మొత్తం క్యాన్వాస్ అయిపోయింది, ఇంకా ఏం లేదు, ఆడేదో అడుక్కునే పరిస్థితి, ఏమో పెద్ద అతి తెలివితో ఏదో అయిపోవాలని చెప్పి ఆ టై పని అయితే అందరు అవరా, నాటకాలు వేసేవాడే సినిమా యాక్టర్ అయితే ఊరికి ఎంతమంది పోవాలని రకరకాలు వాళ్ళు చెప్పాల్సిన ప్రమోషన్ వాళ్ళు చేసేసారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి మళ్ళీ చెప్పటం, ఊర్లో ఎట్లా అనుకుంటున్నారా ఏంటి పరిస్థితి అని. దాంతో ఇంకేం చేయాలో తెలియదు, బాధపడుతూ ఈ పొజిషన్లో నాతో ప్రసాద్ అని ఒక అతను పనిచేసేవాడు అండి ఈనాడులో. అతనికి ఒక ల్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది, ఆ ల్యాబ్లో చిన్న కుర్రోడు ఒకడు కావాలి, ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే నా పేరు చెప్పి అక్కడికి పంపి ఇంటర్వ్యూకి, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు అంటే, అది ఏంటంటే సినిమాకి సంబంధించిన ల్యాబ్ అని ఒక మాట చెప్పాడండి అతను. సినిమా ల్యాబ్ అంటే ఏంటంటే అదే సినిమా షూటింగ్ అప్పుడు స్టిల్స్ తీస్తారు, అవి ప్రాసెసింగ్ ప్రింటింగ్ చేసే ల్యాబ్. అప్పుడంతా మాన్యువల్, కొడాకు, కొనీక, ఫీజీ అని 3 ఫిల్మ్స్ ఉండేది కదా.
ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి అసలు ఫిల్మ్స్ ఉంటాయి అనేది కూడా తెలియదు. రీలు ఇంత డబ్బా ఉంటుంది, ఇంత డబ్బా రీల్ తీసి దాన్ని నెగిటివ్ డెవలప్ చేసి దాని నుంచి ప్రింట్లు మనం చూసుకుంటూ ఉండేది. సినిమా అన్ని ఒక 100 ఉండేది, అలా చూసుకొని ఇది ఈ సీన్ 36 ఉంటాయి, 24 ఫ్రేమ్స్ 36 ఫ్రేమ్స్ ఉండేది అప్పుడు. అది ఆ ఫిల్మ్స్ ఉన్న టైం అన్నమాట అది. సో అప్పుడు సరే మా ఫిల్మ్స్ ల్యాబ్ అంటున్నారు. ఇక్కడ అర్థమైంది ఏంది, ఈ 4 నెలలు చేసేళ్ళకి ఈనాడులో ఉంటే ఈనాడులో ఉండాలి, ఏడు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ అన్ని దొబ్బవేడా, ఏ దాంట్లో జాయిన్ అయితే దాంట్లోనే ఉండాలా, ఇక ఇది రిజైన్ చేసి పోవాల్సిందే తప్ప ఇక్కడి నుంచి అక్కడికి ఏమి డిప్యూటేషన్ మీద మార్చడానికి ఇది గవర్నమెంట్ జాబ్ కాదని చెప్పేశారు అక్కడ. సో ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీకి పోయినా ఈ వింగ్లో ఉండాలి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వింగ్కి మార్చరాళ్ళు. ఓకే, అరేమో అనవసరంగా దీంట్లో అనుకుంటున్న టైంలో ఇదండి. ఇప్పుడు ఈ ల్యాబ్కి ఒక సండే రోజు నేనే వెళ్ళా. నేనే ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ చేశాడండి ఒక పర్సన్. కూర్చోమ్మ నువ్వు ఎవరు ఏంటి అని అడిగారు. ఆ పర్సనే నాగినేడి గారండి. నాగినేడి గారు ఎండి కదా దానికి, అప్పుడు ప్రసాద్ ల్యాబ్లో ఎండి. ఆయన ఓన్గా ఒక ల్యాబ్ పెట్టుకుంటున్నారు, సొంతంగా ఒక ల్యాబ్ పెట్టుకుంటూ దాంట్లో ఒక 2-3 కుర్రోళ్ళు కావాలని, కొద్దిగా చదువుకొని ఉండి ల్యాబ్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక కుర్రోడు కావాలి. ఎందుకంటే ఫోటోగ్రాఫరు లేకపోతే డెవలపరు ల్యాబ్ ప్రింటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు టెక్నీషియన్, ఊరక వాళ్ళని ఆర్గనైజ్ చేయడం కోసం కౌంటర్లో కూర్చొని చూసేవాడు ఒకటి కావాలని ఎవరికో ఆ ప్రసాద్ అని అతనికి చెప్పారు వేరే వాళ్ళతో. సో నేను వెళ్తే ఆయన ప్రసాద్ ల్యాబ్ ఎండి, ఇప్పుడు మర్యాద రామన్లో విలన్గా చేసి ఫేమస్ అయిన నాగినేడి గారు అప్పుడు ప్రసాద్ ల్యాబ్కి ఎండి. తెలుసు, మీకు తెలిసి ఉంటుంది. తర్వాత ఆయన ల్యాబ్ పెట్టుకుంటున్నాడు కాబట్టి దాంట్లో ఒక ఎంప్లాయీ కోసం చెప్పాడు ఆయన. ఓకే, ఆ ల్యాబ్ ఎక్కడ, ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ ఉన్నదే 4 ఫ్లోర్ల బిల్డింగ్. అప్పుడు ఆ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ల్యాబ్, ఫస్ట్ ఫ్లోర్లో ఆయన రెసిడెన్స్ ఉండేది. అక్కడికి వెళ్ళా నేను. వెళ్తే బాగుందమ్మా, ఏంటి నువ్వేం చదువుకున్నావు అంటే చెప్పా, ఇది సార్ అని. ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంత ఓవర్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, నాకేదో 10th ఇంటర్ చదివినోడు చాలు, అది ల్యాబ్ బాగుంటే ఉంచుతాను లేకపోతే తీసేస్తాను, నేను ఏదో ఎక్స్పెరిమెంటల్గా పెడుతున్నాను, నేను ప్రసాద్ ల్యాబ్ ఎండి అది అంటే నాకు ఇంకొంచెం ఇది పెరిగింది. ప్రసాద్ ల్యాబ్ ఎండి అంటే ఈయన ఏదైనా ఉపయోగపడతాడు కదా మనకి. లేదు సార్, నేను చదువుకొని రాలేదు ఇక్కడికి, చదువుకొని ఏదో ఉద్యోగం కోసం రాలేదు సార్. ఇక మొత్తం చెప్పేసి నా బ్యాక్గ్రౌండ్ ఇది సార్, నేను ఇలా చేశాను, ఇది అంతా వదిలేసుకొని వచ్చాను, సినిమాల మీద ఇంట్రెస్ట్ సార్ అంటే ఆయన నిలబడి ఫస్ట్ నువ్వు కూర్చున్న దానికి కూడా నీకు అర్హత లేదు ఇక్కడ, అంతే బూతులండి. ఇంకా ఆయన అసలు లెఫ్ట్ అండ్ రైట్ ఏం మీకు అంత ఇదిగా కనపడుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే, ఎగేసుకొని రాగానే మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి యాక్టర్ని చేసేస్తుందా, ఏమో ఆ మాత్రం తెలివి లేదా, అంత చదువుకున్నావు, అంత స్కూల్ పెట్టి అంత కష్టపడి దాన్ని డెవలప్ చేసి ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చేస్తే ఇక్కడ రెడీగా డోర్లు తెరిచి ఉన్నాయా, ఈ లాంగ్వేజ్ కదండి, బూతులే మొత్తం. ఏమనుకుంటున్నారు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే వచ్చేయగానే తీసేసుకొని మిమ్మల్ని యాక్టర్లను చేసి మీరు హీరోలను చేసేస్తే ఏమో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవడు ఇంకొక పని చేయడు, మొత్తం ఏడనే ఉంటారు వచ్చి, అంత ఈజీ అనుకున్నావా, అసలు నువ్వు దేనికి నా దగ్గర అసలు పనికిరావు, ఈ పిచ్చున్నోడు అసలు నా దగ్గర అవసరం లేదు. సో నువ్వు ఏదో దరిద్రం బట్టి అక్కడికి వచ్చావు, వచ్చిన తర్వాత ఈనాడులో జాయిన్ అయ్యావు కదా, సో దాంట్లో ఏదో జాయిన్ అయ్యావు కదా, అక్కడే ఏడు పో, అక్కడే ఏదో వాళ్ళు ఆ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిందండి నీకు రెగ్యులర్ చేసేస్తే బాగానే ఉంటుంది శాలరీ. బెటర్ ఏంటంటే అసలు వెళ్ళిపో, నీకు చిన్న వయసులో స్కూల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మళ్ళీ పెట్టుకో, ఇంకో స్కూల్ పెట్టి స్టార్ట్ చేసేసుకో, 1 సంవత్సరం కష్టపడతావు, 2వ సంవత్సరంలో సక్సెస్ అయిపోతావు. లేదు నేను ఊరు వెళ్ళను చెప్పేసి, అది కూడా ఊరు వెళ్ళే పరిస్థితి లేదు సార్, ఇది నా పరిస్థితి అని. సరే ఇక్కడ ఆ ఈనాడులోనే ఉండు, సిటీలో ఏమనుకుంటున్నావు, ఎంత ఖర్చు అవుద్ది ఏంటి ఇవన్నీ చెప్పి నువ్వు ఉంటే దాంట్లో ఉండి లేకపోతే ఊరు వెళ్ళిపో అని చెప్పి, నేనైతే ఇవ్వను నీకు, ఈ పిచ్చి ఉన్నాడు అసలు నా దగ్గర ఏం పనికి వస్తాడని చెప్పేసాడని. చెబితే నేను ఎక్స్ప్లెయిన్ చేశా ఆయనకి, అంటే ఆయన పొజిషన్ తెలియదు అప్పుడు, క్యాజువల్గా అంతే. ఇప్పుడు కూడా ఆయన దగ్గర మాట్లాడలేను నేను, అప్పుడు ఆయన పొజిషన్ తెలియదు, ఏదో వచ్చాము మాట్లాడుతున్నాడు కదా సార్, నేను ఇలా వచ్చాను, అది ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి వచ్చాను, నాకు తెలిసి ఇప్పుడు నాకు అర్థమైపోయింది లైఫ్ ఏంటనేది. కానీ నేను వచ్చిన దానికి ట్రై చేసి కనీసం ఒక్క సినిమాలో కూడా యాక్ట్ చేయకపోతే నేను మనిషి ఉన్నా కూడా డెడ్ బాడీ ఉన్నట్టే సార్. నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళేటప్పుడు ఎవడన్నా పక్కన కూర్చొని సినిమా నీకు నేను ఛాన్స్ ఇప్పిస్తాను, కాస్ట్యూమ్స్కి ఒక 10,000 కావాలి, మంచి షూ కావాలి, వీటన్నిటికి ఒక 40-50 పెడితే నీకు మంచి క్యారెక్టర్ నేను ఇస్తానంటే వాడు ఎవడో తెలియకపోయినా కూడా డబ్బులు ఇచ్చి వాడు వెనకపోయే పరిస్థితి సార్ నాది. ఎందుకంటే అంత ఈజీగా నన్ను మోసం చేయొచ్చు ఎవరైనా. సో అది కనీసం మీ దగ్గర నేను చేరితే మీకు ఉపయోగపడకపోతే నన్ను
మానేయమని చెప్పండి. ఏ రోజు నేను మీకు ఉపయోగపడిన అనుకుంటారో మానేయమని చెప్పండి. మానేస్తా. నేను డబ్బులు సంపాదించడం కోసం ఈ జాబులు చేసి డబ్బులు సంపాదించడానికి రాలేదు సార్. నేను సినిమాలు యాక్ట్ చేయాలని వచ్చా. లేదు మీకు ఉపయోగపడకపోతే మీరు వెళ్ళముంటే వెళ్ళిపోతా. లేదు నేను ఉపయోగపడేటట్టు మీ దగ్గర పని చేస్తుంటే ఫ్యూచర్లో నాకు ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తే చేయండి సార్. లేకపోతే నేను మీ దగ్గర వర్క్ చేస్తూనే ఉంటా. కనీసం సినిమా ఇండస్ట్రీకి దగ్గరలో ఉండి పని చేస్తుంటా. నేను యాక్ట్ చేయకపోయినా సినిమా వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, హీరోలను చూస్తుంటాను, స్టిల్స్ డెవలప్ చేసి ప్రింటింగ్, నేను అనుకున్న ఫీల్డ్కి అనుబంధంగా ఉన్న సంస్థలో పనిచేస్తున్నాను ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను దేంట్లో ఆ ఈనాడులో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలని చేరాను సార్, అక్కడ ఆ ఫెసిలిటీ లేదు. సో కాబట్టి అక్కడ కూడా మానేసే పరిస్థితి ఇప్పుడు నేను. సో నేను ఇది ఉంది, మీ దగ్గర ఉంటే కనీసం చెడిపోనన్న కాన్ఫిడెన్స్ అన్న ఉంటుంది నాకు, ఇవ్వండి సార్ అన్న. ఆయన ఫైనల్గా లాస్ట్కి ఇంకా వీడు వదిలేటట్టు లేడని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే 1300 శాలరీ ఇస్తా, 1300 మంత్లీ 1300. అప్పుడు జనరల్ బస్ పాస్ 180 రూపీస్ అండి. ఇప్పుడు ఎంత, ఇప్పుడు 1500 పైన ఉన్నట్టుంది. అప్పుడు 180 రూపీస్ జనరల్ బస్. నువ్వు దిల్ష్ నగర్లో ఉంటానంటున్నావు కదా, నేను ఇచ్చే శాలరీ నువ్వు మామూలుగా అప్ అండ్ డౌన్ చేస్తే సగం డబ్బులు దానికి అయిపోతాయి. 180 రూపాయలు బస్ పాస్కి మాత్రం సపరేట్గా ఇస్తా. 1300 శాలరీ, నా కెపాసిటీ అదే. సో ఇది పరిస్థితి అన్నాడు. ఎప్పటి నుంచి రమ్మంటారు సార్ అన్న అంటే వెళ్ళిపోతాడు ఇక డెఫినెట్గా వీడు చారాడు అనే లాస్ట్గా అది చెప్పాడు. సరే ఎప్పటి నుంచి రమ్మంటారు సార్ అంటే, మరి నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ మిసెస్తో వీళ్ళందరితో మాట్లాడుకొని వాళ్ళందరూ అగ్రీడ్ అయితే అప్పుడు ఈనాడులో లెటర్ ఇచ్చి, రిజైనింగ్ లెటర్ ఇచ్చి అప్పుడు నా దగ్గరకు రా అన్నాడు. ఓకే సార్ అవన్నీ నేను చూసుకుంటాను, ఎప్పటి నుంచి రమ్మంటే మంచి రోజు చూసుకొని రా, మరి ఇంక నువ్వు దానికి కూడా వస్తానంటే నేనేం చేయలేను, సరే నీ ఇష్టం అన్నాడు. ఇంట్లో చెప్పలా, ఈనాడులో చెప్పలే, ఏం చెప్పలేదు సార్. ఒక 3 రోజులు గ్యాప్ తీసుకొని ఇక్కడికి వచ్చేసా. వచ్చి స్టార్ట్ చేసిన 2-3 నెలలకి సరే ఈనాడు వాళ్ళు షోకాజ్ నోటీసులు మా ఎమ్మెల్యేకి పంపించారు. వచ్చి మా మామయ్య వచ్చి షాక్ అయ్యాడు. ఇదంతా ఒక ప్రాసెస్. మా మామయ్య వచ్చి మా నాగినేడి గారిని కలిసి, ఇదండి ఇతని పరిస్థితి, మంచి స్కూల్ ఉందని పిల్లని ఇచ్చాము, ఇతనేమో అసలు ఇవన్నీ ఏంటో మాకు అర్థం కావట్లేదు అని చెప్తే ఒక 1 మంత్ ఆయన దగ్గర పనిచేసేలాగా మనం ఏంటో తెలిసిందండి అతనికి. ఓకే, లేదు అతను వేగ్గా అయితే కాదండి, మంచి వర్కరు. అప్పటికే ల్యాబ్లో నేను ఫుల్ వర్క్ చేసేవాడిని అండి, ఎందుకంటే నాకు అవసరం కదా అది. భరద్వాజ దగ్గరికి, కేసీ శేఖర్ బాబు వాళ్ళ దగ్గరికి ఏ సినిమా స్టార్ట్ అవుతుందంటే దానికి వెళ్ళి మా కొటేషన్ ఇచ్చి ఇట్లా నాగినేడి గారు పంపించారండి అని ఆయన చెప్పకపోయినా వెళ్ళేవాడిని. ఫ్యూచర్లో మనకు అవసరం అని. ప్రింటింగ్ ప్రాసెసింగ్ అంతా మాన్యువలే సార్ అప్పుడు. ఇప్పుడు అసలు డిజిటల్ లేదు అప్పుడు. మాన్యువల్ ప్రింటింగ్, పెద్ద పెద్ద షీట్లు, ఫోటో కార్డ్స్ 20x20 వేయాలన్నా మాన్యువలే. ఆ మిషనరీ అంతా ఉంది దాంట్లో. సో 24 అవర్స్ బిజీగా ఉండేదండి ల్యాబ్. బిజీగా 10 లక్షలు ఉంటే టర్న్ ఓవర్ చాలనుకుంటే 40-50 లక్షలు అయిపోయింది ఇయర్లీ. సో ఇంకా ఫుల్ డెవలప్ అయింది, వర్క్ చేస్తున్నాడు. మా మిస్సెస్, మా ఫాదరు, మా మామయ్య వాళ్ళకి నాగినేడి గారు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. లేదు అతను మంచి వర్కరు, మీరేం భయపడాల్సిన పని లేదు, ఏం డిస్టర్బ్ చేయొద్దు అతన్ని, వర్క్ చేస్తున్నాడు బాగా, సరే ఫ్యూచర్ ఏంటో చూద్దాము అని చెప్పి పంపించేశారు. ఇంకా అక్కడ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన 2.5 years చేశానండి ఆయన దగ్గర. 2.5 years అయిపోయినాక 98లో సెప్టెంబర్ 13వ తేదీని నేను ఫస్ట్ సినిమా సీతారామరాజు అనే సినిమా యాక్ట్ చేశా. ఓకే, ఈ మధ్యలో 25,000 శాలరీ అండి నాకు. 1300 నుంచి 25,000 లాస్ట్ మంత్లో నేను తీసుకున్న శాలరీ. ఈ 2.5 monthsలో నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్స్, మేనేజర్స్ వీళ్ళందరూ బాగా పరిచయం అయ్యి, ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజా అని, నాగార్జున పర్సనల్ స్టిల్ ఫోటోగ్రాఫర్ రామ్ గోపాల్ వర్మకి, తను తీసుకెళ్ళి వైవిఎస్ చౌదరికి, అంటే నా బాధ భరించలేక ప్రతి స్టిల్ ఫోటోగ్రాఫర్కి రోజు 1 గంట ఉండేదండి. నన్ను ఎవరికి పరిచయం చేస్తారు, ఎప్పుడు నేనే యాక్ట్ చేస్తాను అంటుండేవాడిని. సో అప్పుడు ఈ రాజా అనే అతను సీతారామరాజు అనే సినిమా తీస్తున్నాడు వైవిఎస్ చౌదరి, ఆయనకి నేను పరిచయం చేస్తాను, తీసుకెళ్ళి పరిచయం చేయటం, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటని ఒక ఆడిషన్ చేసి, ఓకే ఫిట్ బాగానే ఉన్నాడు, చేస్తాడులే కుర్రోడికి, మనం నాగార్జున హరికృష్ణ వాళ్ళ ఇంట్లో ఒక 4-5 ఉంటారు, దాంట్లో ఒక క్యారెక్టర్ ఇద్దామని ఫిక్స్ చేసి చెప్పేశాడండి. రవితేజ ఉన్నాడు అప్పుడు. రవితేజ, బ్రహ్మాజీ మాకు ముందు ఉంటారు, మేము వెనక పక్క నేను, ఈటీవీ ప్రభాకరు, మా ఇద్దరి ఫస్ట్ సినిమా. ఇంకొక 7-8 మంది బ్యాచ్, ఇప్పుడు ఎవరు లేరు, వాళ్ళంతా మేమంతా బ్యాచ్ అనమాట, సేఫ్ గార్డ్స్ వాళ్ళ ఇంట్లో. 40-50 రోజులు డేట్స్ అండి. అది ఫస్ట్ సినిమా. ఇక నాగినేడి గారికి చెప్పి, సార్ ఇట్లా అవకాశం వచ్చింది, మరి ఏంటంటే సరే ఇప్పుడు ల్యాబ్ డెవలప్ అయింది, అవకాశం వచ్చింది అంటున్నావు, ఎలా వెళ్తే ఎలాగంటే, సార్ నేను ప్రయత్నం చేయాలి కదా, ఇన్ని సంవత్సరాలకి నాకు అవకాశం వచ్చింది, ఈ లోపు ఊర్లో అంతా ఇక లేదు అయిపోయింది, ఇంకా ఏదో నార్మల్గా ఉద్యోగం చేసుకుంటున్నాడు
అప్పుడు నా పొజిషన్ కూడా ఏంటంటే సార్, అప్పుడు ఒక్క సినిమాలు యాక్ట్ చేసి ఆ సినిమా ఊర్లో రిలీజ్ అయితే చాలు. ఊర్లో అందరూ చూసినప్పుడు ఆ థియేటర్లో వెళ్ళి నేను సినిమా చూసి వా ఈడు మొత్తానికి సాధించాడు, ఒక సినిమాలు యాక్ట్ చేశాడు అనేది అనుకోగలిగితే చాలు. ఇంకొద్దు, దండం పెట్టి మన జాబ్ ఏదో మనం చేసుకుందాం అనే పరిస్థితి అండి. నాకు అర్థమైపోయింది సినిమా అంత ఈజీ కాదనేది. వీళ్ళందరికీ తిరుగుతున్నాను కదా. సరిత నాగిరెడ్డి గారు ఏమన్నారంటే, నీకు రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు. అవును. ఎందుకు రెస్పెక్ట్ ఉంది? నాగిరెడ్డి గారు ప్రసాద్ ల్యాబ్ ఎండి కాబట్టి, ఆయన ల్యాబ్లో ఈ కుర్రోడు మేనేజర్ కాబట్టి నువ్వు వెళ్తే కూర్చొని ఉంటారు ఆబ్వియస్గా. ఎందుకంటే క్రెడిట్ నోట్లు ఇస్తావు, వాళ్ళ బిజినెస్ తెస్తావు, ఆ రెస్పెక్ట్ ప్రొడ్యూసర్ కాడ వెళ్ళి కూర్చుంటున్నావు, మాట్లాడుతున్నావు. వన్స్ నువ్వు ల్యాబ్లో నుంచి ఎగ్జిట్ అయ్యి ల్యాబ్లో ఎంప్లాయ్ కాదు, ఫిల్మ్ యాక్టర్గా ట్రై చేస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఎవరి దగ్గర అయితే కూర్చొని కాఫీ తాగేవో వాళ్ళ దగ్గర నిలబడేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నాగిరెడ్డి గారు ఆయన పని చేయట్లేదు అన్నానికి నీ పొజిషన్ వేరు ఉంటుంది. ముందు అది గెస్ట్ చేయి. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు ఇదే రెస్పెక్ట్ ఇండస్ట్రీలో ఉంటుందని అనుకో. నాకు తెలిసిపోయింది అది. ఇప్పుడు మనం అక్కడ చేస్తున్నాం కాబట్టి ఆ రెస్పెక్ట్ అందరి దగ్గర. లేనప్పుడు ఇప్పుడు మనం ఇవ్వట్లేదు కదా బయట వాళ్ళకి. అసిస్టెంట్ రాజా దగ్గర అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ వస్తే నేను కూర్చోండి సార్, తీసుకోండి సార్ ఫొటోస్ అనేది. వన్స్ ఆ రాజా అనే వ్యక్తి వాడు నా దగ్గర అసిస్టెంట్గా చేయట్లేదయా, ఇంకా నా దగ్గర లేడోడు అన్న తర్వాత అతను ల్యాబ్కి వస్తే టీ కూడా ఇచ్చేది కాదు. ఎందుకంటే అతని కాడ పని చేయట్లేదు కదా. అది తెలిసినప్పుడు మన పరిస్థితి కూడా అదే కదా. మనం నాగిరెడ్డి గారి దగ్గర లేదు అన్నప్పుడు వాడు కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చోవడం కాదు, అసలు అపాయింట్మెంట్ కూడా ఉండదు. ఇది తెలుసుకో ఫస్ట్. నువ్వు నీకు ఇండస్ట్రీ అంతా తెలిసింది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు వెళ్ళిన తర్వాత వేరేగా ఉంటుంది. అంటే ఫస్ట్ నాకు అవకాశం వచ్చింది సార్, నేను మానేస్తే మరి మానేసుకుంటారా ఏంటని ఆయన్నే సలహా అడిగితే ఆయన ఫుల్ అప్పుడు నా మీద డిపెండ్ అయ్యి ఉంది ల్యాబ్. ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ వెళ్ళి ఇలా చెప్పడం వల్ల వాళ్ళని పిలిచి, ఆ రాజాని పిలిచి, నీకు బుద్ధి ఉందా, అతను సెటిల్ అవుతున్నాడు ఇప్పుడే, మళ్ళీ ఇతనికి ఇది ఎందుకు చెప్పావు అని అంటాడు కదా. సో నేనే ముందు సార్ అది కాదు, నాకు అవకాశం వచ్చింది, బట్ నాకు ఒక 6 months టైం ఇవ్వండి ఆయన చెప్పాడు ఇదంతా. సరే నాకు అది కొంతవరకు తెలుసు సార్. నాకు అసలు నేను వచ్చి ప్రయత్నం అంటూ చేయటం మొదలు పెడితే నాకు వచ్చిన అవకాశం ఇది సార్ 3 సంవత్సరాల తర్వాత. సో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ సినిమాలో చేస్తా నేను. నాకు ఒక సినిమాలోనే చేయాలని ఉంది సార్. ఇంకా లాంగ్ రన్లో నేను ఆర్టిస్ట్గా ఉండలేను, ఇది కష్టం. ఇంకా నేను ఫ్యామిలీని రోడ్డు మీద పెట్టి ఉండలేను. ఏదో ఇక్కడ బాగుంది కాబట్టి నాకు ఈ సినిమా రిలీజ్ అయితే మా ఊర్లో అందరితో పాటు చూసి వదిలేస్తా. ఇంకా నేను క్లోజ్. ఇంకా నాకు ఆల్బమ్ కూడా మీ ముందే తగలబెట్టేస్తాను. ఒక ఆల్బమ్ చేసి ఉండేది సార్, ఇంత ఆల్బమ్ రకరకాల స్టిల్స్ పెట్టి ల్యాబ్లో డిస్ప్లే చేసి ఉండేది నా ఫోటోస్. ఎవడు పిచ్చివాడికి ఆనందం అనుకుంటుండేది ఆయన. సో ఇదంతా వదిలేసి నేను ఫుల్ టైం ఎంప్లాయీగా ఉంటాను సార్ అని చెప్తే, సరే మరి వచ్చి ప్రయత్నం చేయకపోతే అలా. ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఎందుకంటే ఆయన కూడా యాక్టర్ కావాలని వచ్చాడంట బిగినింగ్లో. వచ్చి అందరూ మోహన్ బాబు గారు వీళ్ళందరూ ట్రై చేసేటప్పుడు ఈయన ఎల్వి ప్రసాద్ వాళ్ళకి రిలేటివ్ అవటం మూలన ల్యాబ్లో మంచి పోస్ట్ వస్తే ఈయన వచ్చి రికమెండ్ చేయమని, డైరెక్టర్ వాళ్ళు వస్తున్నారు కదా కొంచెం రికమెండ్ చేయమని అడిగేవాళ్ళు. అప్పుడు నేనే వీళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాను, మళ్ళీ నేను ఎందుకు ఆర్టిస్ట్ అని చెప్పి వదిలేసుకున్నాడు. ఇవన్నీ చెప్పి ఎవరి అదృష్టం ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఇంట్లో కూర్చొని కార్ బుక్ చేస్తే వస్తుంది, అదే కార్ నేను తెచ్చుకోవాలంటే సంవత్సరం పడుతుంది నాకు. కాబట్టి సక్సెస్ ఉంటే బాగానే ఉంటుంది. బట్ ఎవడు సక్సెస్ అవుతాడో ఎవడు సక్సెస్ కాడో ఎవడు చెప్పలేడు. నీకు తెలిసింది కాబట్టి ఇండస్ట్రీ ఏంటి అనేది. సరే నీకు అవకాశం ఇచ్చారు చూస్తానంటున్నావుగా, చూడు మరి. మా మేడం గారు ఆయన వైఫ్ ఇంట్లో ఉండేది ఊరకాయ, ఆ మేడం గారు వస్తారు, ఆవిడకి నీకు ఖాళీ ఉన్నప్పుడు వర్క్ నేర్పిస్తుండు, సరే చేసుకో ఈ సినిమా చేయి చూద్దాం అని చెప్పి. అప్పుడు మొబైల్ లింక్ అని ఒక పేజర్ ఉండేదండి. పేజర్ ఇప్పుడు సెల్ ఫోన్ కి సెల్ ఫోన్ కి మధ్యలో ఒక పేజర్ అని వచ్చింది, తెలుసు. అది ఈ జనరేషన్కి అసలు తెలియదు. 1 year దాని లైఫ్. 1 year తర్వాత అది అసలు పోయిందా, మొత్తం లేకుండా పోయింది. సెల్ ఫోన్లు అగ్రెసివ్గా వచ్చేసి అది 2500 అండి మొబైల్ లింక్ అని కంపెనీ పేజరు తీసుకొచ్చి నాకు ఓపెన్ చేయించి నాతో గిఫ్ట్ లాగా పెట్టుకుని, నువ్వు ఎక్కడుంటే అక్కడ కుదరదు, నీకు వేరే వాళ్ళు కూడా ఫోన్లు చేస్తుంటారు, ఇది పెట్టుకొని ఉండు, కాల్ బ్యాక్ ఇమీడియట్లీ అనగానే పబ్లిక్ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసేది దాంట్లో నుంచి. అది కొనిచ్చి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి నాకు విషెస్ చెప్పి పంపించాడండి ఫస్ట్ డే. ఫస్ట్ దానికి 250 రూపాయలు అండి పర్ డే నాకు రెమ్యూనరేషన్. సీతారామరాజు 50 రూపాయలు బైక్ వేసుకొని పోతాం కాబట్టి కన్వీనియన్స్, 200 రూపీస్ రెమ్యూనరేషన్. 4 daysకి డబ్బులు ఇచ్చేదండి అప్పుడు. 4 daysకి 1000 రూపీస్. 1000 రూపీస్ క్యాష్ ఇస్తానండి. అప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించిన ఫీలింగ్ ఉండేది నాకు.
అంటే మనము హైదరాబాద్ దేనికోసం అయితే వచ్చామో ఆ పని చేస్తూ సంపాదిస్తున్న డబ్బులు ఇవి. ఓకే. ఆ ప్రొఫెషన్లో వచ్చిన ఎర్న్ చేసిన డబ్బులు అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉండేది అవి. అలా 40-45 రోజులు సీతారామరాజు సినిమా చేశానండి. చేస్తూనే మీరు నమ్మరు, సీతారామరాజు సినిమా అయిపోయేటప్పటికి 12 సినిమాలు యాక్ట్ చేశానండి. 1 ఇయర్లో 12 సినిమాలు యాక్ట్ చేశాను. ఎందుకంటే ఈ స్టిల్స్ తీసుకెళ్ళేది ఆ ల్యాబ్లో మానేసాను అని ఎస్టాబ్లిష్ అయ్యే లోపే చేసేసా. ఓకే. ఓకే. ల్యాబ్లో మానేశానని చెప్పేది కాదు, ఇట్లా ల్యాబ్లో పనిచేస్తాను. ఈ స్టిల్స్ సీతారామరాజులో స్టిల్స్ విత్ ఇన్ 3rd డే నా దగ్గర ఉండేది. ఓకే. అప్పుడు ల్యాబ్లోనే కదా ప్రింటింగ్ ప్రాసెసింగ్, అవి తీసుకెళ్ళి ఇంకొక కంపెనీలో ఇట్లా నేను ఈ సీతారామరాజులో చేశాను సార్, ఇది స్టిల్స్ చూడండి అని చెప్తే వాళ్ళు తర్వాత అమూల్య ఆర్ట్స్, సి కళ్యాణ్ వాళ్ళ బ్యానర్లో ఏ సినిమా చేసినా చేసేవాడిని నేను. అట్లా 12 సినిమాలు యాక్ట్ చేశాను. ఓకే. ఇక 6 నెలల తర్వాత ఇంకా వెళ్ళలేదు ఆయన దగ్గర. అంటే నేను మళ్ళీ ల్యాబ్కి వస్తానని వెళ్ళలేదు. సార్ ఇంకా బాగానే ఉంది, పర్లేదు, మరి నేను కంటిన్యూ అవుతాను అంటే ఈలోపు ఈడెక్కడ మా మేడం గారు వర్క్ నేర్చేసుకున్నారు. ఓకే. నేను వస్తానన్నా కూడా వాళ్ళకి అంత లేదా ఆవిడకి టైం పాస్ అయిపోతుంది హ్యాపీగా. సో అలా ఇంకా ఆయన్ని మళ్ళా నేను ల్యాబ్కి వస్తానని అడగకుండా 12 సినిమాలో సీతారామరాజు రిలీజ్ అయ్యింది. సీతారామరాజు రిలీజ్ అయినప్పుడే వెళ్ళానండి నేను ఊరు. ఓకే. చూసారా? వెళ్ళి మళ్ళీ ప్రశాంతి థియేటర్ అని ఆ థియేటర్లో ఆ సినిమా రిలీజ్ అయిన రోజు చూసి అందరూ మొత్తానికి సాధించాడు, మొత్తానికి యాక్ట్ చేశాడు, బాగానే కనపడతా ఆ సినిమా. చిన్న చిన్న డైలాగ్స్, నాగార్జున, హరికృష్ణ ఇంట్లో అప్పట్లో ఆ కనపడటమే చాలా ఎక్కువ. అవును. సో అట్లా అక్కడి నుంచి ఇవన్నీ కష్టాలన్నీ పడి మొదటి సినిమా అయిన తర్వాత కూడా డబ్బులేం లేవండి మళ్ళీ ఆ సినిమాకి లేము. మిగతా చాలా సినిమాలు ఫ్రీగా చేశాను నేను. ఓకే. కానీ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అప్పటి నుంచి నన్ను ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో. ఓకే. ఎక్కడ పోయినా కాల్ షీటు వాటిల్లో షెడ్యూల్ రాసేటప్పుడు ఆర్టిస్టులు ఎవరని రాసేటప్పుడు ల్యాబ్ రమేష్ అని ఉండేది. అవును. ల్యాబ్ రమేష్ అన్న పేరే గొప్పగా ఉండేది నాకు. అంటే ఐడెంటిటీ ఏంది ల్యాబ్ అంటే, నాగిరెడ్డి గారు చుట్టం అయ్యా ఇతను, ఆయన కూడా ఎవరికన్నా రికమెండ్ చేయమంటే ఆ మావోడు వస్తున్నాడు కదా, ఆయన ఎవరికన్నా ఇచ్చే ఆపర్చునిటీ ఉంటే మీరు ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా, వీడు పనికి వస్తాడు అనుకుంటే, నేను చెప్పానని కాదు, వాడు ఏదో చేస్తున్నాడు అవి చూడండి, క్వాలిఫై అయితే మీకు పనికి వస్తాడు అనుకుంటే ఎవరికో ఇవ్వాలి కదా, అది వీడికి ఇవ్వండి అని చెప్పేవాడు. అట్లా కొంతమంది దగ్గర ఈవి సత్యనారాయణ గారి దగ్గర, నేటి గాంధీ అని కొన్ని సినిమాలకి నా వల్ల కానీ ఆయనతో కూడా చెప్పించేది ఒక 1 ఇయర్ వరకు. తర్వాత ఇంకా ఆయన అడగలేదు. ఆయన కూడా నీకు 1 ఇయర్ టార్గెట్, తర్వాత నా దగ్గరకు వస్తే బాగుండదు, ఇది ఎన్ని రోజులు నేను చేస్తాను, ఇండివిజువాలిటీ ఉండాలని చెప్పి. సో అలా ఆయన దగ్గర పనిచేయటం మూలాన నాకు మొదటి సినిమా అవకాశం, ఇండస్ట్రీలో సర్కిల్ రావటం వల్ల. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఆర్టిస్టులుగా రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది అంత ఈజీ కాదు. సో అలా ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా తెలుసుకొని ఇండస్ట్రీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా మనం దాన్ని ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవాలి, ఎలా మనం రీగెయిన్ అయ్యి ఆర్టిస్ట్గా ఇక్కడ నిలబడాలి అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే వచ్చిన తర్వాత అయినా తెలుసుకొని ప్రయత్నం చేయాలి. 1 ఇయర్లో 1 డేలో 2 ఇయర్స్లో టార్గెట్ పెట్టుకొని రావద్దు. వచ్చిందాకా పొజిషన్ వచ్చిందాకా ఓపిక ఉండాలి. ఆ ఓపిక క్యారెక్టర్ ఉండాలి, కాండక్ట్ ఉండాలి. ఇవన్నీ ఉండి నేను లాంగ్ రన్లో అవ్వాలనుకోని మైండ్లో ఫిక్స్ అయ్యి మాత్రమే రండి. సూపర్ సార్ అని చెప్పడం కోసం ఇదంతా చెప్పాను. తప్పకుండా ఈ లాంగ్ జర్నీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి, ఇండస్ట్రీ వచ్చే వాళ్ళకి. సార్ లేటెస్ట్గా పుష్ప చేశారు, చాలా పెద్ద సీను, ఇంటర్వెల్ బ్యాంక్లో ఉన్నారు, అంత ముందున్నారు. కాకపోతే పుష్పలో డైలాగ్స్ లేవు అనుకుంటా. ఎట్లా అనిపిస్తుంది సుకుమార్ గారి టేకింగ్ కానీ, తర్వాత ఇంటర్వెల్ సీన్ మొత్తం ఉన్నారు, ఆ రోజు పడిన కష్టం చెప్పండి. ఎందుకంటే ఒక రోజులో షూట్ చేసింది కాదు, ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. పుష్ప అనే దాంట్లో ఒక రకంగా ఏంటంటే, అంత పెద్ద సినిమాలో ఉన్నాను అన్న హ్యాపీనెస్ అండి. మీరు అన్నట్టు నేను డైలాగ్స్ లేకుండా చేసిన మొదటి సినిమా. ఎందుకంటే అది 3rd పార్ట్లో ఈడు ఇంతకాలం నా దగ్గర ఉండి ఎందుకు మాట్లాడలేదో తెలుసా అన్న దాని మీదనే ఓపెన్ అవుద్ది ఒక ఎపిసోడ్. అది ఆ ముస్లిం కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఒక 20 నిమిషాలు సీక్వెన్స్ ఉందండి దాంట్లో. 3rd పార్ట్లో ఈ పార్ట్లోనే ఉండాలి యాక్చువల్గా. ఫస్ట్ పార్ట్లో ఉండాలి. ఫస్ట్ పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ అన్నారు, సెకండ్ పార్ట్ తర్వాత కథ 3rd పార్ట్కి వెళ్ళింది కాబట్టి 3rd పార్ట్లో ఉంటుందని చెప్పారండి. సో మాట్లాడితే ఆ సస్పెన్స్ పోద్ది. అందుకని నా మీద ఫోకస్డ్గా ఒక క్లోజ్ కూడా ఉండదు. సైషన్లో ఉన్నారు ఏమీ లేకుండా. ఇప్పుడు క్లోజులు పెట్టి లుక్స్ అలా ఇలా చూడటం మీద 2 క్లోజులు పడినా ఈడేదో చేస్తాడని ఐడెంటిఫై. సో అది ఎక్కడ రిజిస్టర్ అవ్వకుండా ఉన్నాడు. ఎందుకున్నాడు? ఏమీ లేదు, ఊరకున్నాడు.
ఏ ఊరకి ఎందుకున్నాడో తెలుసా ఇతను, అక్కడ అది చేసింది వీడే అని చెప్పడమే సస్పెన్స్ అంటారు. థర్డ్ పార్ట్లో ఉన్నారు అది థర్డ్ పార్ట్కి వెళ్తే థర్డ్ పార్ట్ జరిగితే అప్పుడు ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉంటుంది అని చెప్పారు కాబట్టి అది లేదండి. దానివల్ల దానికి నేనేమి రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వట్లేదు. కాకపోతే ఇంత పెద్ద హిట్ సినిమాలో, ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో ఆ స్పెషల్గా ఏదన్నా 4 డైలాగ్స్ పడి ఉంటే రావు రమేష్ గారికి నాకు బాగుండేదని ప్రతి ఆర్టిస్ట్ నాకు ఉందండి అది. సో ఇది వదిలిపెడితే కష్టం అనేది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా అర్థం కానంత కష్టం అండి. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్కి రోజులండి ఆ పర్ఫెక్షన్ కోసం. అందుకనే అంత పర్ఫెక్షన్ ఉంది సినిమా. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగలేదంటే దాన్ని మళ్ళా 7 రోజులు చేసి అంతంత జనాభాతో అసలు టేకింగ్ వైజు ఆయన హీరో గారి పేషెన్సీకి, మన సుకుమార్ గారి ఆ వర్క్ స్టైల్కి, ఆ డెడికేషన్కి, ఆ సిన్సియారిటీకి 1000 సార్లు చేతులెత్తి దండం పెట్టాలండి. అంత పేషెన్స్. ఎన్ని రోజులు తీసారండి ఇంటర్వెల్ బ్యాగ్? దాదాపు 23 రోజులు 24 రోజులు చేశారండి. జాతర కానీ మీకు ఏ సీన్ చూసినా కూడా 20 days 15 days పైనేనండి. అంతమంది జనాభాని క్యారవాన్లు కార్లు పెట్టుకునే ప్లేస్ ఉండేది కదండి. యాక్టింగ్ చేశారు ఒక లొకేషన్ పెడితే ఆ లొకేషన్లో క్యారవాన్లకి ఆర్టిస్టులు కార్లు పెట్టుకునేదానికి పెద్ద ప్లేస్ని ఎతకాల్సి వచ్చేది పార్కింగ్కి. అంత రిస్క్ ఉండేది. అందుకని ఎక్కువ రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశారండి. లేకపోతే అవుట్ కట్స్, ప్రగతి రిసార్ట్స్ అని బయట కదా అసలు ఎక్కువ జరిగింది. కేరళ, కర్ణాటక, మన రంపచోడవరం దగ్గర. ఎట్లా ఉంటుంది సార్ సుకుమార్ గారు వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? అసలు అద్భుతం అండి అది. అద్భుతం. అంటే హాలీవుడ్ సినిమాలు మనం చూడలేదు ఎలా షూటింగ్ చేస్తారనేది. ఇదే ఒక మినీ హాలీవుడ్ స్టైల్ అండి. ప్రాసెసింగ్, రిహార్సల్స్కి అందరిని పెట్టి 100 మంది ఆర్టిస్టులను పెట్టి రిహార్సల్ చేయాలంటే ఎంత ఎక్స్పెన్సివ్ అండి. ఫస్ట్ అది ఎంతైనా అయిన తర్వాత చూసుకోవటమే పోతా ఉండేదండి. రోజులు డే అండ్ నైట్లు, ఒక టైం లేదు అసలు. అంత పేషెన్స్ అండి. ముందు ఆ పేషెన్సీకే హ్యాట్స్ ఆఫ్ అండి. సినిమా ఏ రేంజ్ హిట్ అనేది పక్కన పెడితే చేసేటప్పుడు తెలియదు. ఇప్పుడు హిట్ అన్నప్పుడు అందరూ పెద్ద హిట్ అంటారు, కానీ చేసేటప్పుడు ఒక్కొక్కటి జస్టిఫికేషన్, ఇది ఎలా ఉంటుంది స్క్రీన్లో, ఎలా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అనేది ప్రతి బిట్టు చేయటం అనేది చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మా సినిమాలు చేసిన అందరు పెద్ద డైరెక్టర్లు సూపర్ టాలెంటెడ్ అని. కాకపోతే వాళ్ళకు వచ్చే బడ్జెట్ని బట్టి వర్కింగ్ డేస్ని బట్టి సినిమా కథను బట్టి వర్కింగ్ డేస్, దాన్ని బట్టి డైరెక్టర్ అండి. తెలుగులో అద్భుతమైన డైరెక్టర్లు, ప్రతి సినిమా పాన్ ఇండియా టచ్ చేస్తుంది. ఈరోజు అసలు ఇండియా మొత్తంలో తెలుగు ఇండస్ట్రీ పొజిషన్లో ఉందంటే డైరెక్టర్సే కదండి. బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. ఎన్టీఆర్తో చేశారు, బాలకృష్ణ గారు చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు. ఫైనల్గా ఈ హీరోతో నేను చెయ్యాలి అనుకునేది ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరు లేరండి. ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేశా. కాకపోతే ఆ మంచి హీరోలతో మళ్ళీ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. చిరంజీవి గారిది మీది కాంబినేషన్ సినిమా గాడ్ ఫాదర్ ఒకటే ఉండేదండి మొన్నటి దాకా. చిరంజీవి గారు ఒక్కరితోనే చేయలేకపోయానండి. ఒక సినిమాలో మంచి అవకాశం వచ్చింది, కానీ నేను యాత్ర సినిమా చేస్తూ డేట్స్ కుదరక వదిలేశానండి. యాత్రలో రంగారెడ్డి, యాత్రలో మమ్ముట్టి గారు అది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. 6-7 సార్లు నేషనల్ అవార్డు వచ్చిన ఒక మమ్ముట్టి గారిని చూస్తానా. మమ్ముట్టి, మోహన్ లాల్ గారు అంటే, రజనీకాంత్ గారు, వీళ్ళందరూ లెజెండరీస్ కదా. ఆయన వచ్చి ఆయనతో 43 రోజులు అండి యాత్రలో. నాకు గొప్ప పేరు వచ్చింది. నా క్యారెక్టర్స్ని మార్చిన సినిమా కూడా అదేనండి యాత్ర. అంటే దిల్ రమేష్కి సెంటిమెంట్ ఇవ్వచ్చు, సెంటిమెంట్ కూడా బాగా చేస్తారు అని ఇండస్ట్రీకి యూజువల్గా చెప్పిన సినిమా యాత్ర. యాత్ర తర్వాత నేను చేసే క్యారెక్టర్లు మారినాయి. సో ఆయనతో చేశాను. అది కాకుండా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అందరితో చేసి ఒక చిరంజీవి గారితోనే కుదరట్లేదు అనుకుంటున్న టైంలో వచ్చింది యాత్ర వల్ల చేయలేకపోయా. ఏ సినిమా అండి అది మన సురేందర్ రెడ్డి గారు చేశారు చూడండి సినిమా, నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి. దాంట్లో పిలిచి డ్రెస్ అంతా చేసి, ఎందుకంటే నేను అతనొక్కడే చేశాను సురేందర్ రెడ్డి గారు. తర్వాత పిలిచి చేసిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు కాంబినేషన్ చేయబోతున్నాం అనుకున్నప్పుడు చెప్పిన డేట్లకి యాత్ర డేట్లకి మ్యాచ్ అవ్వాలి. సో వదిలేయాల్సి వచ్చింది. తర్వాత గాడ్ ఫాదర్ చేశాను. గాడ్ ఫాదర్లో చిరంజీవి గారు బ్యాక్ సైడ్ ఎమ్మెల్యేస్ ఉంటారు. నయనతారకి, చిరంజీవి గారికి డివైడ్ అయిపోతారు. వాళ్ళలో ఒక బ్యాచ్లో ఉన్నాను. సో చిరంజీవి గారితో చేయలేదన్న ఇది పోయిందండి. పెద్ద హీరోలు టాప్ 4 చేశారు. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారితో చేశాను. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాసు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, ఈ అందరితో చేశా.
కిందకు వచ్చేసరికి మళ్ళీ శర్వానంద్ బ్యాచ్ తో కూడా చేశాను. ప్రభాస్తో ఏ సినిమా అండి? మిర్చి అండి, రాఘవేంద్ర చేశాను బిగినింగ్ లో. ఓ మిర్చిలో చాలా పెద్ద క్యారెక్టర్ అవును మిర్చి మిర్చిలో పాజిటివ్ క్యారెక్టర్, ప్రభాస్ గారికి సపోర్ట్ చేసే క్యారెక్టర్ ఆ, అద్భుతమైన. ఇప్పుడు కూడా మిర్చి మీరు చేశారు కదా అంటారు. మిర్చిలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే ఓకే దాంట్లో నేను యంగ్గా ఉన్నప్పుడు ఒక డైలాగ్ చెప్తానండి. ఆ, 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్ళు ఇప్పుడు కూడా ఆ పక్క ఊరు నరుక్కుంటా వస్తున్నారన్న, ఏంది కత్తి పట్టాలి, కత్తి పట్టకపోతే నరుక్కుంటా పోతారు, శవాలే ఉంటాయన్న ఊర్లో అంటే ఆగురా అంటాడు. ఆ, 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ 20 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఆ తప్పు మళ్ళీ చేయొద్దు, బాబు చెప్పినట్టు లోపలికి వెళ్ళండి, ఇక్కడ అమ్మ కట్టె ఆరేలోపు అక్కడ ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా, ఆ, ఒక ఎమోషన్. గుర్తొచ్చింది. ఆ, సో అలా మిర్చిలో చాలా పాజిటివ్ క్యారెక్టర్, ప్రభాస్ గారికి సపోర్ట్ చేసి అది కూడా అండి. అంటే యాత్ర లాంటి క్యారెక్టర్లో నాకు రావటానికి మిర్చిలో చేసిన పెర్ఫార్మెన్స్ దానివల్ల ఆ, ఇలాంటివి వచ్చినాయి. ఇప్పుడు యాత్ర తర్వాత ఇంక ఇప్పుడు సెంటిమెంట్ క్యారెక్టర్ దిల్ రమేష్ అంటే అంతకుముందు నరుగుతా, సంపుతా, కత్తి, ఫ్యాక్షనిస్టు వీటితోనే నడిచిందండి కెరీర్. ఇప్పుడు కొంచెం సెటిల్డ్గా నిలబడి ఒక సెంటిమెంట్ డైలాగులు చెప్పే క్యారెక్టర్లు అవి వస్తున్నాయి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు రీసెంట్గా నేను చాలా సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్స్ అవి చేస్తున్నాను. Okay. యంగ్ ఫాదరు, ఆ, ఒక విలేజ్ ప్రెసిడెంటు, ఆ. అంటే కథని డిఫైన్ చేసే ఒక క్యారెక్టరు ఇప్పుడు ఇవ్వటానికి పెద్ద రేంజ్ డైరెక్టర్లు కాదు కానీ సెకండ్ లేయర్ సినిమాలు, అంటే బడ్జెట్ ప్రాబ్లం ఉండి ఒక చిన్న బడ్జెట్ సినిమాల్లో ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. Okay. సేమ్ టైం సుకుమార్ లాంటి వాళ్ళు, బోయపాటి లాంటి గారు, వాళ్ళు బోయపాటి గారు కంటిన్యూస్గా నాకు ఇస్తారు సినిమా ఇస్తున్నారు ఒక బ్రదర్ లాగా. అవును. సో అవి చేసుకుంటూ ఆ సినిమాల్లో మనం వాళ్ళని అడగలేము, పెద్ద ఫస్ట్ లేయర్ క్యారెక్టర్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అవునండి. ఇక్కడ ప్రూవ్ చేసుకొని ఇక్కడ ఒక యాత్ర లాంటివి పడితే మళ్ళీ ఆ సినిమాల్లో కూడా ఇంకొక లెవెల్కి వెళ్తానన్న కాన్ఫిడెన్స్ అయితే 100% ఉంది సార్ ఇప్పుడు. ఆల్ ద బెస్ట్ రమేష్ గారు, ఎందుకంటే కొంచెం టైం తక్కువ ఉంది, మీ హిస్టరీ పెద్దగా ఉంది. అవును, మళ్ళీ సెకండ్ పార్ట్ చేద్దాం, తప్పకుండా చేద్దాం, ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే టైం సరిపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా చాలా ఉంది అసలు. మ్యాటర్ ఇంట్రడక్షన్ లోనే ఆగినట్టు ఉంది. తప్పకుండా చేద్దాం. పుష్ప 1, పుష్ప 2 లాగా దిల్లున్న రమేష్ 1, పార్ట్ 1, పార్ట్ 2 పెడదాం కంపల్సరీ, ఎందుకంటే స్టూడియో టైమింగ్ అయిపోతుంది. తప్పకుండా సార్. నైస్ టాకింగ్ టు సార్. మంచి హ్యూమన్ బీయింగ్ చాలా మీ, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి మీలాంటి వ్యక్తులది స్టోరీ తెలియాలి. ఎందుకంటే సాదాసీదాగా 10th క్లాస్ తప్పి ఇండస్ట్రీకి రాలా మీరు. అవును సార్. ఎంఏ ఎంఈడి చేసి, టీచర్గా చేసి, ప్రిన్సిపల్గా చేసి ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుని కష్టాలు పడి ఈ రేంజ్ లో ఉన్నారు. మీ చాలా మందికి మీలాంటి వాళ్ళ స్టోరీస్ తెలియాలి సార్. నేను కూడా అందుకని ఓపెన్ గా అవలేదు, ఇంకా ఉంది మీరు అన్నట్టు. తప్పకుండా సార్, తప్పకుండా చేద్దాం. ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండాలి, ఆర్టిస్టులు బాగుంటే సమాజంలో ఎలా గుర్తింపు ఉంటది, తప్పకుండా చేద్దాం. అవన్నీ మళ్ళీ చేద్దాం సార్ టైం ఉంటే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నన్ను ఇక్కడ దాకా పిలిచి ఇంతసేపు ఇంటర్వ్యూ చేసినందుకు యాజమాన్యానికి, మీకు అందరికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.